నోట్లో నుంచి భయంకరంగా బ్లడ్ వామిటింగ్స్ అయ్యడం జరిగింది. నువ్వు బ్రతికించు, ఒక్కసారి మా అమ్మ చెల్లెను వాళ్ళందరినీ చూసి చచ్చిపోతాను. మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది. బ్లడ్ లేకుండా కన్ను తిరిగి పడిపోయినా కదా, పక్షవాతంతో ఇక్కడికి వచ్చేసింది. మూతి మొంకర పోయి ఇంకా మాట లేదు. మేము తిరగని దేవుళ్ళు లేరు, తీర్థాలు అవన్నిటికీ తిరిగేవాళ్ళం. అట్లాగా చాలా మేము ఆస్తు అంతా పోయినాయి అన్న. నేను వెళ్ళాలి, సేవకు పరిచర్య చేయాలనేది నాకు అసలు ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. ఎవరు సేవకులు చెప్పినా కూడా నేను ఇట్లనే చెప్పేది, గాలికి దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనుకోకుండా మా అమ్మమ్మ సిక్ అయిపోయి పడుకుపోయి ఉండడం. ఆ తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండడం. మేము చిన్న చిల్లళ్ళము, ఊరు తిరిగి బియ్యం అడుక్కునేము. ఆ బియ్యంతోనే భోజనం వండుకొని తినేది. ఫ్రెండ్స్ వాళ్ళని బట్టి కొన్ని అలవాట్లు నాకు, సినిమాలకు వెళ్ళడం, వాళ్ళతో పాటు తిరగడం. దేవుడు స్వస్థపరిచిండు. ఇప్పటి వరకు కూడా నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి, నేను మెడిసిన్ వాడను, హాస్పిటల్కి వెళ్ళాను. ఇంచుమించు ఇప్పుడు నేను 14 years ఎంతో ప్రయాసపడుతూ పరిచయం ఎంతో బిజీగా ఉన్నా కూడా, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీ సాక్ష్యం అనేకులకు పరిచయం చేయాలని ఇక్కడికి వచ్చి షూటింగ్లో పార్టిసిపేట్ చేసుకున్నాను. థ్యాంక్స్ అన్న. మీ గురించి, మీ పేరు, మీ పరిచయం ఎక్కడ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ గురించి ఫస్ట్. నా పేరు రాజు అన్న, సిస్టర్ పేరు సలోమి. సొంత ప్లేస్ వచ్చేసి వరంగల్. మాది వరంగల్ నుంచి వెళ్ళి దేవుడు నాకు వాయిస్ ద్వారా చెప్తే, నేను 2012 జూలై 22 సిస్టర్ని తీసుకొని నేను మన బెల్లంపల్లి పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అక్కడ వచ్చి అక్కడ రూమ్ తీసుకున్నాను. దైవజనులు మా ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య మమ్మల్ని చేతులుంచి ప్రార్థన చేసి ఈ ప్రాంతానికి పరిచయం మమ్మల్ని పంపించారు. నాన్న వచ్చి చిన్నప్పుడే చనిపోయినాడు అన్న. అక్క 1.5 year 2 years మధ్యలో నాన్న చనిపోయినాడు. ఇంకా అమ్మనే మమ్మల్ని లేదన్న, క్రిస్టియన్స్ కాదు. అమ్మ కూడా ఎవరు క్రిస్టియన్స్ కాదు. మా అమ్మ ఇంకా మేము ముగ్గురం, పెద్దోడిని నేను, నా తర్వాత మా తమ్ముడు, తర్వాత సిస్టర్, ముగ్గురం. కానీ మేము అందరం అక్కనే పిలవాల్సి వస్తుంది. అక్కని ఇంకా మా తమ్ముడు కూడా అక్కనే పిలుస్తాడు. ఇక అంటే మినిస్ట్రీలో అందరూ అక్కనే పిలుస్తారు. ఇక నేను కూడా చెల్లె అని చెప్పేసి సలోమ్ అని పేరు పెట్టి పిలవలేదు. ఇక అదే అలవాటు అయిపోయింది. మేము ఫేతంలో కూడా అక్కనే పిలుస్తాం, ఎక్కడున్నానే అక్కనే పిలుస్తాం. ఫస్ట్ మా ఇంటి ఎదురుగానే ఇట్లనే అక్కలాగా ఒక అమ్మ, దాదాపు 50-60 సంవత్సరాల దగ్గర ఉంటుంది ఆమె. ఇట్లనే అక్కలాగానే వైట్ డ్రెస్ వేసుకొని మా ఇంటికి ఆపోజిట్లోనే ఉండేది ఆమె. మా తాత పల్లీల బండి చేసేవారు. అంతకుముందు మాకు సోడాల ఉండేది. అవన్నీ కూడా తీర్థస్థలాలు, మేము తిరగని దేవుళ్ళు లేరు, తీర్థాలు అవన్నిటికీ తిరిగేవాళ్ళం. చాలా దేవుళ్ళు చేసేవారు. మా అమ్మమ్మ అందరికీ దేవుడు చెప్పేది. మా అమ్మమ్మకి దేవుడు వచ్చేది. అట్లాగా చాలా మేము అంతా పోయినాయి అన్న. తర్వాత ఏమైందంటే, అనుకోకుండా మా అమ్మమ్మ సిక్ అయిపోయి పడుకుపోయి ఉండడం. ఆ తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండడం. మేము చిన్న చిల్లళ్ళం. అప్పుడు మా నాన్న చిన్నప్పుడే చనిపోయినాడు. మేము వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మా అమ్మ బిడిలో చేసేది, మా తాత ఇట్లా పల్లెలో. మా మామ ఉండేవాడు, మా తాతయ్యకు ఒక్కడే కొడుకు, ఆయనే ఇక వేరే ఉంటాడు. ఇక మా తాత దగ్గరనే మేము, మా తాత దగ్గరనే పెరిగినాం మేము. వరంగల్ మా సొంత ఊరు అంతా కూడా. అయితే ఇంకా నేను 8th class అప్పుడు ప్రభులోకి రావడం జరిగింది. అయితే ఫస్ట్ మా అమ్మమ్మ దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది అన్న. ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే అమ్మ చెప్పిన కదా, ఒక అమ్మ ఉండేదని. ఇప్పుడు ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. ఆ అమ్మ, లక్ష్మణ దేవుని నమ్ముకో, యేసయ్య గొప్ప దేవుడు, నీ కష్టాలన్నీ పోతాయి. ఎందుకంటే మా తాత చాలా సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ పరిచయం. దేవుని నమ్ముకో లక్ష్మణ, ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు పడుతావు, ఇంకెన్ని రోజులు ఈ బాధలు,
దేవుని నమ్ముకుంటే సమాధానము, నెమ్మది, శాంతి ఉంటుంది. మా తాతకి 9 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళందరి మధ్యలో మేము ఒక్క ఫ్యామిలీ మాత్రమే ప్రభుని అంగీకరించారు. ఊరూరు తిరిగి బియ్యం జోగు అడుక్కునేది మా అమ్మమ్మ. ఆ బియ్యంతోనే భోజనం వండుకొని తినేది మా అమ్మమ్మ. అట్లా ఉండేది. దేవుడు మహాకృప ఏంటంటే మా అమ్మమ్మను దేవుడు కలలో మా అమ్మమ్మను దేవుడు దర్శించింది. ఆమెకి ఎవరు ఇట్లా చెప్పలేదు దేవుని గురించి సువార్త. మా తాతకు ఈ అమ్మ చెప్తా ఉండేది కానీ మా అమ్మమ్మకు మాత్రం దేవుడు చెప్పలేదు. అట్లా దేవుడిని నమ్ముకున్నామని ఎవరు చెప్పలేదు. ఆమెకు కళలో కనబడిన తర్వాత ఆమెకి జ్వరం వచ్చి ఆమె లేవలేని పరిస్థితుల మధ్యలో అట్లా ఉన్నప్పుడు ఈ అమ్మ అప్పుడు వచ్చి ప్రార్థన చేసి చర్చికి తీసుకెళ్ళడం, రండి అంటే అప్పుడు మా పరిస్థితులు చాలా కష్టతరంగా ఉండే అన్న. అప్పుడు అమ్మమ్మ చర్చికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేపిస్తే మా అమ్మమ్మకు కాలు బేడీలు అవన్నీ ఉండేవి, మెడలో ఇవన్నీ దండలు అవన్నీ ఉండేవి. అయితే ఒకసారి శనివారం నాడు ఆత్మకూటం, పరిశుద్ధాత్మకూటం జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్మకూటంలో ఆమె అక్కడ ఉన్నది. ఆమెలో ఉన్నటువంటి స్పిరిట్స్ అవన్నీ బయటకు వచ్చేసి అరుపులు, కేకలు పెట్టడం ప్రారంభించి ఎక్కడో రోడ్డు మీద పడిపోతే వాళ్ళు ఆమెను తీసుకొచ్చినారు. తర్వాత ఆమెకి ప్రభువు మీద విశ్వాసం కలిగి మాకు కూడా ఇదేంటిది అనిపించింది అట్లా. అప్పుడు పాస్టర్స్ మాట్లాడి ప్రార్థన చేయించి ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ కూడా తీసేపించి ఆ తర్వాత అవన్నీ తీసేపించాను. విగ్రహాలన్నీ కూడా తీసేపించి ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు, మా అమ్మమ్మని దేవుడు దర్శించడం వల్లనే ఆమె మార్పు పొందింది. అంటే అమ్మమ్మ నమ్ముకున్నప్పుడు మీరు కూడా అప్పుడు ఇంకెవరో నమ్మలేదు. ఫస్ట్ తర్వాత మా తాత, మా అమ్మమ్మ, మా అమ్మ ముగ్గురే మా పెంతెకోస్తు చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నారు. అక్కడ ప్రేయర్స్ జరిగినప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత బ్యాప్టిజం తీసుకొని ప్రభుని అంగీకరించి ఇక మా అమ్మమ్మ వాటి మీద ఎంత ఇంట్రెస్ట్గా భక్తిపూర్వకంగా ఉండేదో అది సేమ్ వాళ్ళ దేవుని మీద కూడా అంతే భక్తిగా ఊరికే ప్రార్థన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఎవరితో పడితే ఏ కూటాలు జరిగినా అట్లాగా వెళ్ళడం ప్రారంభించి మేము చిన్నలో 8th క్లాస్ నేను చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా సరదాగా మేము దేవుని మందిరానికి అట్లా వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ నేను 10th క్లాస్ వచ్చిన తర్వాత అంతగా దేవుణ్ణి అంతగా ఇష్టపడలేదు అన్న. దూరం మామూలుగా అంతే చిన్నపిల్లలం కదా, మా అమ్మ తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం అంతే. కానీ ఇక అంత పెద్దగా ఏమి ఇది కాకపోయేవాళ్ళం. 8th క్లాస్ ఉన్నప్పుడు అందరు నమ్ముకో. నేను 10th వరకు వచ్చిన తర్వాత ఎక్కువ నేను దేవుని విశ్వసించకపోయేవారు. 10th అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తోనే అట్లా తిరగడం, అట్లాగా దేవుని మందిరానికి అంత ఇష్టపడకపోయేవాడిని, ప్రార్థనకి ఎక్కువగా ఇష్టపడకపోయేవాడిని. అట్లా మీరు చిన్న ఉన్నప్పుడు అంటే మీరు అప్పటి వరకు మొక్కున్న ఫోటోలు అవన్నీ మీరు తీస్తుంటే మీరు ఏమనుకున్నారు? అంత అవగాహన ఉండేనా? అంత అవగాహన అంత ఏం లేకుంటున్నాను. అదంతా అంటే తీసినారు, అంత పెద్దగా అవగాహన అనేది ఏం లేదు. మీరు కూడా అమ్మలతో పాటు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళం. అది మా అమ్మమ్మ అట్లా కింద పడిపోవడము, కేకలు వేయడం అదంతా నేను చూసినాము. అట్లాగా చూసినప్పుడు ఏంటిది అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మా తాత, మా అమ్మమ్మ, మా అమ్మ అందరూ నిష్టగా దేవుని మందిరానికి వెళ్ళడం అట్లాగా చాలా ఇదిగా ఉండేది. అట్లా వరంగల్లో అక్కడికి వెళ్ళేవాళ్ళు. మీరు ఎప్పుడు తెలుసుకున్నారన్న? అంటే అమ్మ వాళ్ళు నమ్మారు, అమ్మ వాళ్ళు చర్చికి వెళ్ళారు, మీరు మనస్ఫూర్తి ఎప్పుడు నమ్మారు? 10th అయిపోయిందన్న. 10th అయిపోయిన తర్వాత 10th వరకు నాకు ఎలాంటి అలవాట్లు అలాంటివి ఏం లేవు నాకు. అప్పటి వరకు మాకు సినిమా బయటికి కూడా సినిమాలకు వెళ్ళేంత లేదు మాకు. మా అమ్మ, మా తాత, మా అమ్మ అలాగా మమ్మల్ని పెంచారు. నాకు నేను 10th క్లాస్ వచ్చినాక తర్వాతనే నేను సైకిల్ దొక్కినానంటే అర్థం చేసుకోండి. సైకిల్ దొక్కడమే రాదు నాకు. అప్పుడు మా మామ నాకు నేర్పించింది. అప్పుడు 10th క్లాస్ అయినాక హాలిడేస్లలో. తర్వాత అది 10th అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫెయిల్ అయినా. నేను సప్లిమెంటరీ కూడా నేను రాయలేదు. ఇంకా తర్వాత ఇట్లా ఖాళీగా ఉండడం కాదని చెప్పేసి మా తాత వాళ్ళ బావమరిది ఆయన మన ములుగు రోడ్డు ITI దగ్గర
గవర్నమెంట్ ఐటీఐ దగ్గర ములుగు రోడ్డు దగ్గర అల్లం బాలరెడ్డి వాళ్ళది నిర్మల బైండింగ్ వర్క్ అనేది ఉంటుంది, ఇప్పటి వరకు కూడా ఉంది, బుక్స్ బైండింగ్. నాకు అందులో మాట్లాడింది, అందులోకి వెళ్ళడానికి ఇష్టపడ. అప్పుడు 500-600 ఉండేదన్న అంతే నెలకి. అంటే ఎక్కువ ఊటీలు కానీ లేకపోతే టైం పొద్దున 10 గంటలకు వెళ్తే సాయంత్రము 5-6 గంటల వరకు క్లోజ్ షాప్ అది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని బట్టి కొన్ని అలవాట్లు నాకు వాళ్ళ ద్వారా నాకు కూడా అయ్యి వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళడం, వాళ్ళతో పాటు తిరగడం. అప్పుడు 17-18 మధ్యలో చదువుకోలేదన్న, సప్లిమెంటరీ కూడా రాయలేదు. 17-18 మధ్యలో నేను ఉంటాను అంతే, 18 ఉంటాయి కావచ్చు. అందులో ఒక 1 year 1.5 year చేసినాను బైండింగ్ వర్క్లో అంతే అన్న, ఎక్కువ చేయలేదు నేను. అయితే అప్పుడు మా అమ్మ వీడేంది ఇట్లా తయారవుతున్నాడు అని చెప్పేసి బాధపడేవారు. ఎక్కడన్నా డబ్బులు మన డబ్బులు కానీ లేదంటే ఎక్కడన్నా కనబడినాయి అంటే అమ్మ వాళ్ళని అడగకుండా ఎక్కడన్నా ఉంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక డబ్బులు లేవు అంటే మా అమ్మకి మా తాతకి అర్థమయ్యేది, వాడే తీసుకుని ఉంటాడు. అట్లా అర్థమయ్యేది. చర్చికి వెళ్ళకపోయేటన్నాను, అంటే వెళ్తే తాత భయానికి లేదంటే మా అమ్మ అలా ఉంటాయని అట్లా వెళ్ళేవాడిని, బయట కూర్చునేవాడిని, అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయేవాడిని. ఎవరన్నా సేవకులు ప్రేయర్ చేస్తే నెత్తిలో చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు అమ్మ వీడు సేవకుడు అవుతాడమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా అమ్మ ఉందని చెప్పిన అమ్మ మార్తమ్మ, అమ్మ పేరు. మా అమ్మను పిలిచేది, పద్మవ్వ నువ్వేం బాధపడకు, నీకు పెద్ద కొడుకు మంచి సేవకుడు అవుతాడు, నీ సేవకుని కళ నీ కొడుకు ముఖంలో నాకు ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది, మంచి సేవకుడు అవుతాడు, దేవుడు ఏర్పరచుకుంటాడని మా అమ్మ బాధపడేది. ఎందుకంటే నేను అట్లా చూస్తే ఆ రకంగా లేను, నేను పరిస్థితి వేరుగా ఉండేది. నా కోసమని అమ్మమ్మకి దేవుడు ప్రేరేపిస్తే 3 రోజులు ఇట్లా ప్రార్థన చేయాలి అని ప్రేరేపిస్తే మా అమ్మ నీళ్లు తాగకుండా గొలుసు ప్రార్థన లేవకుండా కంటిన్యూషన్గా ఒకరు లేస్తే ఒకరు కూర్చునేటట్టుగా నన్ను ఎక్కడి బయటికి వెళ్ళనీయకుండా లోపలనే ఉంచేసి నన్ను ఇంట్లోనే ఉంచేసి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. అంత భయంకరంగా 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత అది ఏరని నాకు గుర్తుకు లేదు, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు అంతే. కానీ దేవుడు మాట్లాడతాడనే సంగతి నాకు అప్పటి వరకు తెలియదు. నా లైఫ్లో ఫస్ట్ టైం దేవుడు మాట్లాడతాడు అని ఒక వాయిస్ నేను విన్నాను. నేను అప్పటి వరకు ప్రేయర్ అంటే మామూలుగానే, అప్పుడు అక్కడ మీకు చెప్పినాను కదా రూమ్ బయట బైబుల్ తీసుకొని వెళ్తే అప్పుడు అది ప్రేమ సందేశం అని కొత్త నిబంధన బుక్ ఉండేది. దాన్ని నేను ఏం చేసినానంటే బైండింగ్ షాప్లో పనిచేసేవాడిని కదా, ఆ అట్టలు చించేసి దాన్ని మంచిగా బైండింగ్ రెగ్జిన్ వేసేసి దాని మీద స్టిక్కర్ లాగా అంటు పెట్టేసుకున్నాను. అది బైబుల్ లాగా కనబడదు. అది నాకు అంతగా బైబుల్ పట్టుకోవాలంటే కూడా ఒకలాగా ఇది అనిపించేది. నేను మందిరానికి వెళ్తున్న దారిలోనే కటింగ్ షాప్ ఉండేది. ఆ బ్రదర్ నాకు కొంచెం క్లోజ్గా ఉండేది. మన యూత్ అందరూ కూడా కటింగ్ షాప్ అక్కడే ఉండేవారు. ఎక్కడ మాట్లాడకుండా అట్లా ఉండేవాళ్ళం. అన్న ఈ బైబుల్ అక్కడ పెట్టేసింది, కటింగ్ షాపులో అక్కడ ఒక్క పెట్టేసి నేను మామూలుగా పోతే మందిరం ఎదురుగా గద్దెలు ఉండేవి. ఆ గద్దెల మీద బయట కూర్చొని వాళ్ళు ప్రార్థనలు ఉంటే నేను వచ్చి బయట కూర్చొని ఆల్ నైట్, మాకు ఆల్ నైట్ నెలకు ఒకసారి జరిగేది. ఆల్ నైట్ జరుగుతున్నప్పుడు రాత్రి అంతా ప్రార్థన జరిగితే మా అమ్మ నన్ను తీసుకోవాలి బలవంతం. వాళ్ళు ఆల్ నైట్లో కూర్చుంటే నేను బయట కూర్చుని 10 రూపాయలు ఇస్తే ఎందుకమ్మా ఈ 10 రూపాయలు ఇక్కడ కానికి మనకి చెందు కొనుక్కుంటా అని చెప్పేసి నేను మనకి చెందు కొనుక్కునేవాడిని. 1-2 కొనుక్కొని రాత్రి అంతా ఎవరు కూర్చుంటారు అని బయట కూర్చొని అట్లా అంతగా ఇష్టం అనిపించకపోయింది. ఇప్పుడు దైవ సేవకులు అమ్మ వాళ్ళు నేను అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు దేవుడే లేకపోయేవారు కదా మీరు? అంటే నేను అంతగా పట్టించుకోకపోయేవాడిని. లేవా అట్లనే అంటారులే అని చెప్పేసి అంతగా పట్టించుకోకపోయేవాడిని, అంత లెక్క చేయకపోయేవాడిని. మా అమ్మ
ఎప్పుడైతే ప్రార్థన అనేది చాలా గొప్ప విషయం అన్న. ప్రార్థన అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు దాని యొక్క ప్రభావం అనేది చూస్తున్నాం. ప్రార్థన ఎంత శక్తివంతమైందో అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మా అమ్మ బాగా కన్నీళ్ళు ప్రార్థన చేసేది. మా అమ్మకు చదువు రాదు కానీ మాకే ఏమి ఆస్తులు ఏమి సంపాదించి పెట్టలేదన్న మా తాతలు మా అమ్మమ్మ వాళ్ళు. కానీ దేవుని భక్తి మార్గంలో మాత్రం మమ్మల్ని నడిపించారు. మా అమ్మమ్మ చాలా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన ఆ టైంలో కొద్ది రోజులు కూడా కాలేదు, దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు మాట్లాడతాడు అనే ఆ విషయం నాకు తెలియదు, కానీ అద్భుతంగా ఆ రోజు మధ్యరాత్రిలో నేను మా అమ్మ మందిరానికి రా అంటే అమ్మ ఫ్రెండ్స్ వచ్చినాయి మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాను. నేను వీళ్ళు ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయి ఇంచుమించు రాత్రి సెకండ్ షో సినిమా చూసి 1:30 తర్వాత వచ్చిన వరకు మా అమ్మ మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ఉంది అన్న. వర్షం పడుతూ ఉంది. మాకు చిన్న గుడిసెలాగా ఉండేది, రేకుల షెడ్. సప్పుడు చేయకుండా డోర్ తీసుకొని వచ్చేసి ఇట్లా పడుకుంటాను. మా అమ్మ నన్ను చూసింది, పడుకున్నా. నేను కొద్దిసేపు కూడా కాలేదన్న, రూమ్ అంతా కూడా నేను ఇట్లా నిద్ర ఇంకా పోలేదు. నేను రూమ్ అంతా కూడా మొత్తం ఇట్లా వెలుగు, ఇంతకంటే ఎక్కువ వెలుగు ఇట్లా ఆవరించేసింది. నేను ఇట్లా లేచి చూస్తున్నాను, ఒక వాయిస్ వినబడుతూ ఉంది. ఆ వాయిస్ వినబడమే నాకు భయం. ఒక గంభీరమైనటువంటి స్వరం లాగా అది నేను విన్నాను, అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను. చాలా స్వరం, గంభీరమైనటువంటి స్వరం నేను విన్నాను. నేను కళ్ళు తెరిచి చూస్తున్నా, అందరూ పడుకున్నారు. నేను కొన్న ప్లేస్ ఆ రూము బాగా వెలుతురుతో నింపబడి మాటలు వినబడుతున్నాయి. అప్పుడు నేను ఏడవడం ప్రారంభం. నాకు తెలియదు, నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఏడుస్తూ ఉన్నా. ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. 128వ కీర్తనలో ఉన్న ఆ అధ్యాయం అంతా కూడా చదివింది. ఆ తర్వాత వాక్యం అయిన తర్వాత 128వ కీర్తన చదువు అని మళ్ళీ నాకు లాస్ట్కి చెప్పడం జరిగింది. నాకు అప్పటి వరకు కీర్తనల గ్రంథంలో అన్న బైబిల్లో అది ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు ఆ టైంకి. మా పాస్టర్ గారు తెల్లారు వచ్చిన తర్వాత ఆయనను పట్టుకొని బాగా ఏడ్చిన. భయం అవ్వడం, ఏడవడం, కళ్ళు నీళ్ళు గారడం. అంటే ఆయననే తీసి ఆ కీర్తన అంతా కూడా చదివి వినిపించి, ఇక్కడున్న బాబు నువ్వు సేవ దేవుడు నేను పిలుస్తున్నావు, నువ్వు వచ్చే అంటే నేను అంతగా పట్టించుకోలేదు. నేనేమన్నా అంటే పని చేస్తాను, పని చేసుకుంటూ సేవ చేసి మందిరానికి వస్తాను, కానీ సేవ చేయడం నాకు ఇష్టం ఉండదు. అవసరమైతే మీకు కావాలంటే ఏమన్నా దశంభాగాలు కానుకలైనా అన్నీ ఇస్తానే, కానీ నాకు వద్దంటే పాస్టర్ గారు నవ్వి, నీ దశంభాగం కాదు కావాల్సింది, నువ్వు కావాలి దేవుడికి. నాకు బైండింగ్ షాప్లో ఒక ఫీస్ వర్క్ కానీ లేదంటే షాప్ పెట్టుకొని కొంచెం మన దగ్గర కొంత అట్లా పని వాళ్ళ వర్కర్స్ పెట్టుకొని మంచిగా ఉండాలి, ఇదంతా ఏంటిది అన్నట్టుగానే ఉండేది. దేవుని అంటే ప్రత్యక్షత మీకు కనబడ్డప్పుడు అప్పటి నుంచి మీరు చర్చికి మాత్రం కంటిన్యూషన్ చర్చికి వెళ్ళాను అన్న. ఎందుకంటే చెప్పినాను పాస్టర్ భయం అది, మళ్ళీ ఏమవుతుందో ఆ భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. ఇక మా అమ్మ చెప్పింది మానేసినాను, మానేసినాను. ఇప్పుడు ఎవరైనా సోంపు తినే వాళ్ళు కనబడితే నాకు ఆ వామిటింగ్ వచ్చినట్టే, నేను ఉండను అక్కడ. అంతా దేవుడు నన్ను ఇది చేసినాడు అన్న. మా అమ్మ చెప్పింది, అయ్యా నా కొడుకును మీ వెంట తిప్పండి అయ్యా, ఆడు పని చేయకపోయినా పర్వాలేదు, పైసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీతో ఉంటే చాలు, అంతే, నాకు అదే చాలు అని మా అమ్మ చెప్పేది. నేను వాళ్ళతో అట్లా వెళ్తూ అట్లా ఉండేవాడిని, కానీ సేవకు మాత్రం చేయొద్దు అనుకున్న టైంలోనే మా అమ్మకి హార్ట్ స్ట్రోక్, గుండెలో నొప్పి రావడం. నేను అక్కడ ప్రార్థనకు పోయేసి వచ్చినాను, గుండె నొప్పి, అమ్మ నొప్పి ఏడుస్తూ కింద పడిపోయింది మా అమ్మ. ఇంతకుముందు సిస్టర్ చెప్పినారు అట్లా ఏడుస్తూ ఉంది. నాకు అసలు ప్రార్థన అనేది రాదన్న.
ప్రార్థన అనేది తెలియదు నాకు అసలు. అట్లాంటి టైంలో కాలు మీద మా అమ్మను వేసుకొని నేను ఏడ్చినాను. ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్న చనిపోయిండు, అమ్మ నేను బ్రతికించండి యేసయ్యా, నువ్వు దేవుడు అయితే మా అమ్మను కాపాడు, రక్షించు, మాకెవరు లేరు, మా అమ్మ బాగుండాలని ఏడ్చిన నేను. దేవుడు అద్భుతంగా అమ్మను స్వస్థపరిచాడు. దానికన్నా ముందు ఏం జరిగిందంటే 1998లో ఇది జరిగిందా? జరిగింది. అప్పుడు వాయిస్లోని అప్పుడు దేవుడు మళ్ళీ నన్ను పిలిచినాడు అన్న. అంటే అప్పుడేమో ఫస్ట్ సారి వాయిస్ వినపడప్పుడు వాక్యము, రెండోసారి డైరెక్ట్గా నా పేరుతో పిలిచినాడు. పిలిచి, నా కుమారుడా రాజు, నీవు నా సేవకుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు చెప్పి, రాజు నువ్వు రావాలి, రాజు దేవుని సేవకి రావాలి, వస్తేనే అమ్మ మంచిగా ఉంటుందండి. సరే అని చెప్పేసి ఇంకా నేను సేవకి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయినాను. అట్లా ఒక 1 year 1.5 ఉన్నా కావచ్చు బ్యాప్టిజం కూడా తీసుకున్నా. ఇదే నవంబర్లో తీసుకున్నా. మంచిగా అయిందన్న. మీరు ఇంతకుముందు చెప్పారు కాక అక్కడ దేవుని సేవలకు వస్తా అన్నాకనే, దేవుని దగ్గర ఒప్పుకున్నాకనే మన ఇలా ఇన్ని బాగా అన్నారు కదా, అసలు దాని గురించి చెప్పండి. అసలు అట్లా హార్ట్స్లోకి వచ్చినట్టు అయ్యి అమ్మ పడిపోయినాక అదే ఇప్పుడు అన్న చెప్పిన ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లనే ఉంది అమ్మ. కంటి చూపు లేదు, నోటి మాట లేదు. అసలు ఇట్లా నీళ్ళు తాగిపిస్తే నీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయినాయి. అన్న 5 అయింది. అప్పటికి 2 సార్లు అన్నకి స్వరం వినపడ్డది, సేవ చేయాలని, అన్నకి పరిచర్యలోకి రావాలని. అసలుకి ఒప్పుకోలేదు అసలు. ఇంకా అమ్మకి మొత్తం ఒక సైడ్ అంతా బ్లాక్ వచ్చేసింది, వాపులాగా వచ్చేసింది. అన్న ఒప్పుకున్న తర్వాతనే అమ్మకి కొంచెం చూసి నీళ్ళు తాగింది. ఆ రోజు నుంచి బాగున్నాను. ఇదే నవంబర్లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. బ్యాప్టిజం మాకు ప్రతి నెల 11వ తారీఖు వరంగల్లో ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది. ఆల్ నైట్ ప్రేయర్కు మా పాస్టర్ అమ్మ 11 రోజులు ఉపవాసం ఉండేది వాళ్ళు, ఆల్ నైట్ ప్రేయర్ కొరకు. నేను వాళ్ళతో ఉంటూ నేను కూడా ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ అది రాను ఏమైందంటే నాకు కూడా ఆ 11 రోజులు ఉపవాస ప్రార్థన అలవాటుగా మారిపోయా. నేను కూడా ఉన్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను. సేవకులకి పరిచర్య చేయడం, వారు ఏ పని చెప్పినా అది పని చేయడం, వారు ఎక్కడ తీసుకువెళ్ళినా అక్కడికి వెళ్ళడం, అన్ని పరిచర్య చేయడం అట్లా లేదు. మీకు ఎప్పుడు అనిపించకపోయేది కావచ్చు, పరిస్థితులను బట్టి మేము ఎందుకు ఇట్లున్నాము, అట్లాంటి ఆలోచన రాలేదు, అట్లా ఏమీ రాలేదన్న. వచ్చిన నేను అంతే, నాకు మా లైఫ్ సెటిల్ అయిపోవాలి, మేము మంచిగా బ్రతకాలి, మేము మంచిగా, అట్లాంటి థాట్స్ ఏమి లేవు అన్న, ఏం లేవు. నేను అమ్మ ప్రార్థన వల్లనే ఇట్లయినా. నాకంటూ ఒక సాక్ష్యం అనేది ఉండాలి కదా. నాకేం సాక్ష్యం ఉంది? అందరు ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే నాకు వ్యక్తిగతంగా ఏం సాక్ష్యం లేదు. మా అమ్మ గురించి చెప్పాలి. నేను మా అమ్మ ఆరోగ్యం బాగలేదు కాబట్టి మా అమ్మ సేవకు చేయాలి, మా అమ్మ ఉండాలి, నాకేమున్నది అని చెప్పేసి నేను అట్లా అనుకున్న టైంలో నాకు కిడ్నీ పెయిన్ వచ్చిందన్న. ఇట్లా సైడ్ యూరిన్ మంట రావడం, నొప్పి వచ్చేసింది భయంకరంగా. అప్పుడు బాగా ఏడ్చిన, నేను ప్రార్థన చేసుకున్నాను. ఇక అప్పుడు సంపూర్ణంగా చెప్పినాను, నేను ఈ సేవ చేస్తాను, ఇంకా నేను ఎప్పుడు ఇంకా మళ్ళీ వెనుక తిరగను అని చెప్పేసి అట్లాగా సంపూర్ణంగా సేవకు రావడం జరిగిందన్న. అట్లా. మీరు ఎట్లుండేదాకా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళతో చర్చికి వెళ్ళే వాళ్ళ, లేకపోతే దేవుళ్ళు ఉండేవాళ్ళ? దేవుని సన్నిధికి వెళ్ళి ఎయిడ్స్కి వెళ్ళేది అమ్మతో పాటు, సండే సర్వీస్కి, ఆత్మకూటానికి. మనస్ఫూర్తిగా దేవుని నమ్మి అమ్మ వాళ్ళతో వెళ్ళేది, పరిచర్య కూడా చేసేది హాస్టల్స్కి. అక్కడ మీకు రియల్గా దేవుడు అంటే గొప్ప దేవుడు, దేవుని నమ్మాలి, దేవుని కోసం బ్రతకాలని ఏ క్షణం అనిపించింది? ఇంకా అంటే అమ్మకి బాగాలేని సమయంలో ఇట్లా ఎక్కువ విశ్వాసం కలిగింది దేవుడు అమ్మకి. మంచి నాకు కూడా నోరు పక్షవాతం లాగా వచ్చింది. అమ్మకి చూసుకుంటున్నాం మేము. అప్పుడు చిన్న పిల్లలం కదా, నేను అప్పుడు 4th class అట్లా ఉంది. ఆ సమయంలో ఇట్లా ఈ నోరు అన్నది ఇక్కడ దాకా వచ్చేసింది.
ఇంకా కళ్ళు తిరిగి పడిపోయినట్టు అయింది. నోటి మాట లేదు, చూపు లేదు, అసలు ఇంకా మాట్లాడలేదు. అసలు వారం రోజులు అసలు అట్లనే ఉన్నాను. అన్నయ్య అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తామంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను, దేవుడే స్వస్థపరచాలని అని సైన్ చేసి చెప్పినాను. అప్పుడు నాకు 14 years ఉన్నాయన్న. 14 yearsలో దేవుడు అప్పుడు నన్ను ఫ్రైడే నైట్, అంటే ఫ్రైడే నుంచి మేము సండే ప్రేయర్ అయిపోయే వరకు ఏం తినకుండా ఉండేవాళ్ళం, ఇంట్లో వంట చేయకుండా. మా అమ్మ ఎంత ఇదంటే అన్న, ఈ రోజులలో నేను మొన్న మా సంఘంలో చెప్పాను, మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు విశ్వాసిగా ఉన్నప్పుడు మా ఇంట్లో శనివారం నాడు భోజనం బంద్ అన్న, కంప్లీట్గా బంద్. అప్పుడు పెట్టకపోయేవారు. మా తమ్ముడు మేస్త్రి పనికి పోయేవాడు, అప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు కూలి. మా తమ్ముడు నేను సేవకు వచ్చిన కాబట్టి వాడే పని చేసేవాడు. అప్పుడు మా తాత పల్లిలో వ్యాపారం పనికి పోయేవాడు. ఇంకా మా అమ్మ బీడీలు చేసేది. దేవుడు మాట్లాడినాక ఈ బీడీలు చేయొద్దు, మంచిది కాదు అని చెప్తే మా అమ్మ మానేసింది. ఇంకా మా అమ్మ మానేసినాక మా తమ్ముడు పనికి పోవడం జరిగింది. మా అమ్మమ్మ ఎట్లా అంటే శనివారం నాడు ఇంట్లో అసలు ఏం పెట్టకపోయేవారు ఇంట్లో. మా అమ్మమ్మ తల స్నానం చేసుడు, మందిరానికన్నా వెళ్ళేది, లేకపోతే ఇంట్లోనన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. శుక్రవారము నైట్ అన్న 2 అవుతుంది. అప్పుడు ప్రార్థన చేస్తుంటేనే అయితే అన్న పరిచర్యలో కొత్తగా అక్కడికి వెళ్ళిండు కదా పాస్టర్ వాళ్ళ దగ్గరికి, అమ్మ పిలిస్తే వచ్చింది. అమ్మ అన్న ఇద్దరు ప్రేర్ చేసింది. అప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచింది. మొత్తం బ్లడ్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోయినా కదా, పక్షవాతంతో ఇక్కడికి వచ్చేసింది. మొంకర పోయి ఇంకా మాట లేదు, అసలుకి ఏం తినలేదు. అట్లా వారం రోజులు ఉన్నాను. ప్రభావం నన్ను స్వస్థపరిచితే నేను సాక్ష్యం చెప్తాను అని నేను అట్లా అనుకున్నాక నా కళలో ఇట్లా అప్పటికి పరిచర్య చేయాలి, సేవ చేయాలి, అసలు ఇదంతా మాకేం తెలియదు. నేను వెళ్ళాలి సేవకు, పరిచర్య చేయాలి అనేది నాకు అసలు ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. ఎవరు సేవకుడు చెప్పినా కూడా నేను ఇట్లనే చెప్పేది, గాలికి దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, మాకు మా డాడీ లేడు కాబట్టి మేమే అన్నీ పని చేసుకోవాలి, మేము ఏదో ఒక విధంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము పరిచయం చేయము అని చెప్పేది పాస్టర్స్కి. పాస్టర్ అమ్మ అక్కడ పాస్టర్స్ అందరూ చెప్పేవాళ్ళు. అప్పుడు నేను ఇట్లనే అంటే వాళ్ళు బాధపడేది, తప్పకుండా నువ్వు సేవ చేస్తావా అని చెప్పేది. ఆ రోజు నైట్ కళలో దేవుడు నన్ను దర్శించినప్పుడు చూపించింది నేను దేవుడు సేవ పరిచయం చేసినట్టు. అసలు ఏ రోజు కూడా నేను చేస్తానని అనుకోలేదు పరిచయం. మేము ఒక్కరమే క్రిస్టియన్గా కన్వర్ట్ కాబట్టి ఆ తాతలు అందరూ, మా తాత వాళ్ళు తమ్ముళ్ళందరూ అంటే అన్నయ్య కోపం వచ్చి 9 మంది ఉండేవాళ్ళన్న. వాళ్ళలో ఎవరు దేవుని నమ్మలేదు. దేవుని ప్రణాళిక మామూలను ప్రభు రక్షించుకున్నాడు. మా తాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, మా బామ్మడుదులు అంత వయసు ఉంటారు కదా, ఒకప్పుడు వాళ్ళకి ఆస్తులు అన్నీ బాగుండేది. ఈరోజు పరిస్థితులు వాళ్ళు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మా అక్క వాళ్ళు దేవుని నమ్మినా కాడే వాళ్ళు ఒక మంచి భక్తిలో ఉన్నారని ఒక మంచి మాట, అప్పుడు మమ్మల్ని ఒకలాగా మాట్లాడిన వాళ్ళే ఈరోజు వాళ్ళే మంచిగా ఉన్నారు అనేటట్టుగా దేవుడు చేసినాడు అన్న. కానీ ఒకటి ఏంటంటే అన్న, విశ్వాసంతో అట్లనే ఉన్నాము, దేవుడు స్వస్థపరిచిండు. ఇప్పటి వరకు కూడా నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి నేను మెడిసిన్ వాడను, హాస్పిటల్కి వెళ్ళాను. ఇంచుమించు ఇప్పుడు నేను 14 years అన్న. 14 years అప్పుడు దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచి. నేను సేవ ఇక్కడికి రాకమునుపు వరంగల్లోనే ఉండేవాడిని. నేను వరంగల్ పాస్టర్స్తో తిరిగేవాడిని, పరిచర్యలో ఉండేవాడిని. 2004లో నేను బెంగళూరు దగ్గర చెన్నై సేలం రాయకోటలో ఒక అన్న, మా ఇంటి దగ్గరనే ఆయన పాస్టరు, రాజు నువ్వు రాయకోటకి వెళ్ళు, అక్కడ ఎటర్నల్ లైట్ మినిస్ట్రీస్ అని చెప్పేసి శామ్ టైలర్ గారిది బైబుల్ కాలేజ్ నడుస్తుంది, చాలా మంచి బైబుల్ కాలేజ్ నాన్న, నేను అక్కడ పంపిస్తాను, నేను అక్కడ నేర్చుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అంటే, అన్న నాకు తెలియదు అన్న అంటే, నేను ఫామ్ తెప్పిస్తాను, నేను మాట్లాడతాను, నేనే ఫామ్ నింపుతాను,
ఆయన మేము వెళ్ళిన చర్చి సంఘ పెద్ద యొక్క కొడుకు ఆయన కూడా సేవ పిలుపుంది, సేవకుడు, ఆయన సేవ కోసమే సమర్పించుకున్నాడు. ఆయన కూడా మ్యారేజ్ అయింది ఆయనకి. ఆయన అవి తెప్పించి ఫామ్స్ ఫిలప్ చేసేసి బెంగళూరుకు, అది సేలం రాయకోటకి పంపించేశారు. తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ కాల్ లెటర్ వచ్చేసింది, అన్న ఇట్లా వచ్చింది అన్న అంటే, ఏం కాదు రాజు అని చెప్పేసి టికెట్ అన్న రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి బుక్ చేసి అక్కడికి వెళ్ళినాను అన్న. అక్కడ వెళ్ళి 4 months బైబుల్ కాలేజ్ చేసినాను. ఆ తర్వాత మళ్ళీ లీడర్షిప్ అంటే నాయకత్వం, అంటే ఒక సేవకుడు ఎలా ఉండాలి, సంఘం ఎలా నడిపించాలి, సేవకులు విశ్వాసులతో ఎలా ఉండాలి. అక్కడికి ఎప్పుడన్నా అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఆ రోజు లేదన్న, దాని తర్వాత చాలా టైం వచ్చిందన్న. దాదాపు ఒక 7-8 సంవత్సరాలు నేను ఖాళీగా పాస్టర్స్ తోటే ఉన్నాను పరిచర్యలో. అంతే, ఇంకా నాకంటూ వేరే విజన్ లేదు. నేను వేరే దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలనేది ఏం లేదు. వాళ్ళకు పరిచర్య చేయడమే నాకు అదొక్కటే తెలుసు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి పోవడం. ఏదైనా కూటంలో వాక్యం చెప్పమంటే నేను వాక్యం చెప్పడానికి నిలబడితే అన్న అందరు నవ్వేవాళ్ళు నన్ను చూసి. గృహ కూటంలో మా వరంగల్ దాకా కాశీబుగ్గ ఏరియా ఉంటుంది అన్న, సిద్ధే హోటల్ కాశీబుగ్గ. అక్కడ కాశీబుగ్గలో ఆదివారం సాయంత్రము ఒకరింట్లో గృహ కూటం జరిగేది. అంటే అక్కడ వాక్యం చెప్పు ఒక అర్ధగంట అని పాస్టర్ గారు చెప్తే భయపడ్డా నేను. ఏం కాదు రాజు చెప్పు, దేవుడిని ఎట్లా చెప్తాను చెప్తే నేను నిలబడి వాక్యం చెప్తా ఒక్క 10 నిమిషాలు కూడా చెప్పలేదు. అందరూ నవ్వడం ప్రారంభించింది. అంటే నాకు చెప్పడం రాదు, అందరు నవ్విండ్రు నన్ను. నేను, మీరు నమ్మండి అన్న, చర్చిలోకి మందిరానికి వచ్చినాను, ఏడ్చడం ప్రారంభించినాను. నాకు ఏం రాదు. నువ్వు నన్ను ఎందుకు సేవకు పిలవాలి, వాళ్ళు నన్ను చూసి ఎందుకు నవ్వాలి, నాకు ఏం చెప్పడం రాదు, నేనేం చేయాలి అని భయంకరంగా ఏడ్చినానన్న. నాకేమో వాక్యం చదవడము అంటే వాక్యం చదువుతాను, వాక్యం చెప్పడం రాదు నాకు. వాళ్ళేమో నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు, ఇటేమో పాస్టర్ గారు నన్ను తిడుతూ ఉన్నాడు, 10 నిమిషాలు కూడా చెప్పవా వాక్యం అని చెప్పేసి. ఏంటి నా పరిస్థితి అని మస్తు ఘోరంగా ఏడ్చినానన్న. నా లైఫ్లో ఇక ఒక అవమానం, షేమ్లాగా అనిపించింది. అంటే అందరు నవ్వడము, ఇంటికి వచ్చినాక రూమ్కి వచ్చినాక పాస్టర్ గారు నన్నే కోపం చేయడము. నాకొకటి, నా వ్యక్తిగత ప్రార్థన ఒకటి చేస్తున్నాను, నా వాక్యం చదువుతా, కానీ వాక్యం చెప్పడం నాకు ఇదంతా రాదు. మస్తు షేమ్గా ఫీల్ అయ్యి బాగా ఏడ్చిన నేను. నన్ను ఎందుకు సేవకు పిలిచినావు, నాకేం అర్థం కావట్లేదు, బాగా ఏడ్చినానన్న. దేవుడు నాతో మాట్లాడినాడన్న. మళ్ళీ థర్డ్ టైం యెషయా గ్రంథం 61 అధ్యాయం తీయు అని చెప్పినాడు దేవుడు. గుడ్డివారి కన్నులు తెరవ చేయుటకును, బంధింపబడిన వారిని, చెరలలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు, హితవత్సరమును ప్రకటించుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాడు అన్నాను. గుడ్డోళ్ళు ఏంటి నాకేం అర్థం కాలేదన్న. దేవుడు మాట్లాడింది కానీ మీరు నమ్మండి అన్న, ఆ తర్వాత ఒక టీచరు స్టూడెంట్స్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, నేను పడుకుంటే నాకు లోపల దేవుడు వాక్యాన్ని ఇలా చెప్పాలి, ఇగో ఈ రిఫరెన్స్లు ఇక్కడ ఉంటాయి, ఇది ఇక్కడ ఉంటుంది అని నా హృదయంలో మాట్లాడేవాడు అన్నాడు దేవుడు. మాట్లాడు లేచి వెంటనే ఇప్పటికీ నేను నా దగ్గర ఉన్న పిల్లలకి చూపిస్తా ఆ ప్రసంగాలు నేను రాసుకున్నాయి, డేట్లు వేసి రాసి ఉన్నాయి అన్న. ఇదిగోరా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇట్లా రాసుకున్నా నేను. అవి ఉన్నాయన్న, అవి రాసుకునేవాడిని. రాసుకున్నాక ఎప్పుడైనా మళ్ళీ వాక్యం చెప్పమంటాడు కదా పాస్టర్ గారు, అప్పుడు చెప్పచ్చు అని దేవుడు చెప్పినప్పుడు అవి రాసుకున్నానన్న. రాసుకున్నాక సెకండ్ టైము చాలా రోజుల తర్వాత, ఇప్పుడైనా వాక్యం చెప్తావా అని అడిగాను. ఆ చిట్టున్నది రాసుకునే ధైర్యం ఉండేది నాకు, చెప్తా అని చెప్పిన. మీరు నమ్మండి అన్న, అర్ధగంట ఆపకుండా దేవుడు వాక్యం చెప్పినానన్న. అదే ప్లేస్లో చెప్పినాను. మళ్ళీ వాళ్ళంతా ఒకలాగా పరిచయం అయినరన్న. ఎట్లా ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత రాజు ఎట్లా చెప్పినావు ఏంటి అని సారు పాస్టర్ గారు నన్ను అడిగితే, నేను మీరు అన్నప్పుడు ఏడ్చినాను, దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించినాడు, ఆ వాక్యం ప్రకారము ఎక్కడ ఏం చెప్పాలని చెప్పి మళ్ళీ ఏం చేసేవాడు తెలుసా అన్న, మాకు తోటలో సిరంజి రాజరాం తోట అనేది ఒకటి ఉంది వరంగల్లో, అక్కడ ప్రార్థన నడిపించడానికి వెళ్ళేవాళ్ళు.
అక్కడ నడిపించినప్పుడు ఎక్కడికైనా పంపిస్తే మళ్ళీ ఇదే వాక్యం, నాకు ఇంకా వేరే తెలియదు. మళ్ళీ దేవుడు చెప్తేనే, మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తేనే మళ్ళీ దాన్ని నేను మళ్ళీ రాసుకున్నాడు, మళ్ళీ దేవుడు చెప్తేనే నా హృదయంలో. అట్లా అన్న ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కృప ఏంటంటే, ఒకప్పుడు నేను అర్ధగంట పావుగంట చెప్పడానికి వాక్యానికి భయపడ్డా, కానీ ఈరోజు ఎన్ని వందల మంది ఉండని, ఎంతమంది అని ఉండని అన్న, అనర్గళంగా వాక్యం చెప్పి ఉపదేశం చేసి నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్ళు విడిచి చాలా ఉపదేశం పొందుకున్నాను అన్న. దేవుడు నేర్పించిన, దేవుడిని చాలా విషయాలు నేర్పించింది నాకు. బైబిల్ ట్రైనింగ్ అప్పుడు ఆ బ్రదరు పంపించిన తర్వాత వెళ్ళినాను అన్న. 2004లో నేను అక్కడికి వెళ్ళినాను. వెళ్ళేసి అప్పటి వరకు సురేష్ పాస్టర్ గారు ఎవరో మాకు తెలియదు అసలు. నేను బైబిల్ ట్రైనింగ్ చేసినానన్న, లీడర్షిప్ చేసినప్పుడు డబ్బులు అక్కనే పనిచేసి నాకు పంపించేది మా అక్క, అక్క మనీ ఆర్డర్ వేసేవారు. జాగ్రత్తగా చదువుకునేవాడిని. నా ఫ్రెండ్స్, నాతో పాటు అన్నలు అందరూ వైజాగ్, రాజమండ్రి ఇట్లా అందరూ వచ్చేవాళ్ళు. తెలుగు అప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఒకటే, విడిపోలేదు. అప్పుడు అందరూ నాతో పాటు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు బయటికి అటు ఇటు వెళ్ళేవాళ్ళు, కానీ నేను ఎక్కడికి వెళ్ళకుండా మన స్తోమత తగినట్టుగా అట్లనే ఉండేవాడిని, చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పటికన్నా నా ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ఉన్నాయన్న. ప్రతి ఎగ్జామ్లో 98, 99 బైబుల్ కాలేజీలో అన్న. ఫస్ట్ క్లాస్ మెరిట్ స్టూడెంట్ నేను. అవన్నీ బైబులే కదన్న, అన్నీ రాసేవాడిని. ఎక్కడ కూడా సార్లు కూడా నాతో ఎట్లా ఉన్నాయంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను వాళ్ళని అన్ననే పిలిచేవాడిని, సిస్టర్స్ని అయితే అక్క అని పిలిచేవాడిని. నాకేమన్నా మార్కు తక్కువ వస్తే అక్కడ నిలబడేవాడిని ఆడిటోరియం దగ్గర. వాళ్ళు కరప్షన్ చేసిన నాకు ఎందుకు ఈ హాఫ్ మార్క్ పడలేదు, ఎందుకు ఈ మార్క్ పడలేదని వాళ్ళతో మాట్లాడేవాడిని అన్న. డైనింగ్ హాల్లో అందరూ పడుకుంటే ఆ బుక్ తీసి నేను అన్నీ చూసుకునేవాడిని. ఒక్కటే బుక్ మార్చి అటు ఇటు రాసుకునేవాడిని. అన్నీ మైండ్లో పెట్టుకునేటోని నేను. ఏదైనా రిఫరెన్స్ లేదు, ఏదైనా ఉన్నది అంటే మన వాళ్ళు బ్రదర్స్ వచ్చి వాళ్ళు అనుకునేవారు, రాజు దగ్గరికి వెళ్తే ఇది దొరుకుతుంది అనుకునేవారు. వారు ఎప్పుడు వచ్చినా నేను నమ్మండి అన్న, వాక్యం అన్నా చదువుకునేటోని, లేదంటే మోకాళ్ళ మీద నన్ను ఉండేవాడిని. ఇంకా బైబిల్ కాలేజ్ అయిపోతుంది ఇంకొక 1 వీక్ అయితే అనగా నాకు సడన్ మనీ నోట్లో నుంచి భయంకరంగా బ్లడ్ వామిటింగ్స్ అయ్యడం జరిగిందన్న. అది భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక అదొక అందరము సంతోషంగా ఉన్నాం, ఇంకొక 1 వీక్ అయితే ఇక అందరం వెళ్ళిపోతాం, ఇక ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, సర్టిఫికెట్లు ఇస్తారు మనకి అనుకున్న ఆ టైంలో నాకు మన అన్నము వామిటింగ్ అయితే ఎట్లా అయితే అవుతుందో ఆ వెదర్కి తట్టుకోలేక మొత్తం బ్లీడింగ్ అవడం, మొత్తం రక్తం అంతా వామిటింగ్ చేసుకున్నాను. అందరూ చూసి భయపడ్డారు. వైజాగ్లో ఉన్న నా క్లాస్మేటు, బైబిల్ కాలేజీ క్లాస్మేటు జాన్ మోజెస్ అని, ఇప్పుడు మన జాన్ వెస్లీ గారి యంగ్ హోలీ టీం ఉంది కదా రాజమండ్రి, వాళ్ళ టీం తరపున అన్న మంచి సేవ చేస్తున్నాడు. ఆ అన్న ఏం చేసినాడంటే సార్తో మాట్లాడినప్పుడు, రాజును వరంగల్ ఇడిచిపెట్టేసినామంటే అప్పుడు ట్రైన్లో రిజర్వేషన్ ఏం లేదన్న, అప్పుడప్పుడు అయింది కాబట్టి ఒక ఇంజెక్షన్ వేసినారు సారు అక్కడ సేలంలో. 12 hours వరకు మీరు అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. కరెక్ట్గా ఆడ 3 గంటలకు 3:30కు స్టార్ట్ అయింది బెంగళూరులో ట్రైను. 10-11 మధ్యలో బ్లడ్ పడుతూ ఉందన్న ట్రైన్లో. రిజర్వేషన్ లేదు మనకు, జనరల్ బోగిలోనే ఉన్నాను. డోర్ తీసి ఇట్లా ఉంచుతూ ఉన్నానన్న, మొత్తం పెదవులు మొత్తం ఎర్రగా అయిపోయి నోరంతా వాసన. ఏంది నాకు ఈ జీవితం, ఏంటి పరిస్థితి అనిపించిందన్న. ట్రైను యశ్వంతపూర్లో ఇక్కడ ఆగిందన్న, అక్కడ 15 minutes 20 minutes ఆగింది. ఆగితే ఆయనే టీటీతో మాట్లాడదామని చెప్పేసి వెళ్ళిండు. ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా, టీటీతో మాట్లాడేదన్న, రిజర్వేషన్లో మనకేమైనా దొరికితే డబ్బులు ఇచ్చి వెళ్దామని ఆ బ్రదర్ అక్కడికి మాట్లాడడానికి వెళ్తే, ఆయన ఇక్కడ ఉండమంటే నేనేం చేసిన అంటే బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసిన. ఆయన టీటీకి అట్లా వెళ్ళిపోయిండు. నా మైండ్లో ఏముండే అంటే, సడన్గా ఇంటికి కూడా అవసరమా,
ఈ ట్రైన్ కింద వాడు ఇక్కడే చచ్చిపోతే అయిపోతుంది కదా, ఈ పరిస్థితి ఏంది, మనతో కాదు ఈ సేవ చేయడము, ఎందుకు నాకు ఈ బాధ, ఈ బ్లడ్ వాడడం ఏంటి, నాకు ఏమైనా క్యాన్సర్ వచ్చిందా, ఏంది ఈ బాధ నాకు అని భయంకరంగా ఏడ్చినాను. నా మనసులో ఆలోచనలు అది. అక్కడ పోలీసు వాళ్ళు నన్ను చేయి పట్టుకొని ఇక్కడ ఆపేస్తారు. ఎటు పోతున్నావు అంటే అటు వెళ్తున్నా సార్ అని చెప్పి వాళ్ళు నన్ను నమ్మలే ఆపేస్తున్నారన్న. అట్లాగా ఆయన రిజర్వేషన్ కౌంటర్ అలాగా వాళ్ళ దగ్గర మాట్లాడితే ఒక బోగిలో చూపించినాను అక్కడ ఉందని చెప్పేసి. ఆయన రిటర్న్ వస్తుంటే ఎవరైనా అంటే మా బ్రదర్ ఆయన అటు వెళ్ళి పడిపోదాం అనుకుని వెళ్తున్నాడు, అందుకే మేము ఆపినాం అని చెప్పేసి అన్నారు. తీసుకెళ్ళి ఇక జనరల్ మా రిజర్వేషన్ దాంట్లో ఒక సీట్ తీసుకొని ఉన్నాం. బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుని అన్న ఏడ్చినాను, నన్ను బ్రతికించు, ఒక్కసారి మా అమ్మ చెల్లెను వాళ్ళందరినీ చూసి చచ్చిపోతాను, ఇంటికి వెళ్ళే వరకు నాకు బ్లడ్ రావద్దు, అసలు నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, ఏడ్చినానన్న. ఇట్లా దగ్గినప్పుడు మన ఇంత రక్తం ముద్దలాగా పడిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే నిద్ర వచ్చేసిందన్న. తెల్లవారి నేను సికింద్రాబాద్లో దిగిన తర్వాత వరకు నాకు ఇంకా బ్లడ్ రాలేదు. బైబిల్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చేది నాకు, ఎట్లున్నారు ఏంటి అని. బాగానే ఉన్నాను ఫస్ట్, సార్ ఇది నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, నువ్వు రాక రాజు నువ్వు రాకు, అవసరం ఉంటే దేవుడి చిత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు బైబిల్ కాలేజ్ చేయొచ్చు, ఇప్పుడు హెల్త్ పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు రాకని చెప్పినారన్న. నాకు ఇంత కష్టపడి చదువుకున్నాం, మళ్ళీ అక్కడ మళ్ళీ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అని ఒక 5-6 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మందులు డాక్టర్ దగ్గర మందులు తీసుకొని నేనేం చేసినానంటే మళ్ళీ వెళ్ళిపోయినా. నేను దేవుడు మహాకృప ఏంటంటే అన్న, అక్కడ ఒక సాక్ష్యం, నేను మన కళ్ళ ముందే ఇట్లా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు రాజు, ఇట్లా చనిపోయే అంటే బ్లడ్ అంత విపరీతమైన బ్లడ్ పడ్డది, అసలు ఎలా ఉంటుందో అనుకున్నాం మనము. ఈరోజు మనందరితో కలిపి సర్టిఫికెట్ తీసుకున్నాడు, ఆర్డినేషన్ జరిగినది అని అదొక సాక్ష్యంగా మారింది. అక్కడ అక్కని తీసుకుని జాయిన్ చేసినాను. నేను వెళ్ళి అక్కను అదే కాలేజీలో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను జాయిన్ చేసిన. నేను 1 year ఉన్నాను, అక్క 4 months మాత్రమే ఉంది. ఆమె 4 months అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాకంటూ ఇక ఎక్కడ పరిచర్య సేవ ఏది లేదన్న. ఆ టైంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న టైంలో నాకు బైబిల్ కాలేజీలో ఒక అన్న పరిచయమై చంద్రపూర్లో మీటింగ్స్ పెట్టినాడు. అప్పుడు నవీన్ కుమార్ అన్న, ప్రవీణ్ కుమార్ అన్న వాళ్ళ అక్కడ ఫస్ట్ టైం నేను వాళ్ళని చూడడం చంద్రపూర్లో. అన్న చాలా నాకు అంటే స్టీఫెన్ అన్న అని అక్కడ మీటింగ్స్ పెట్టించినారు అన్న గుగ్గుస్లో, వాళ్ళకి బైబిల్ కాలేజీ. నన్ను ఎవరు కూడా సారు అని, నేను స్టూడెంట్ అని ఆ ఫీలింగ్స్ ఉండకపోయేదన్న. నేను మంచిగా చదువుకునేవాడిని, ప్రార్థన ఎక్కువ చేసేవాడిని కాబట్టి నన్ను బండి మీద తీసుకెళ్ళడము, నన్ను ఫ్రెండ్లీగా సార్లు నాతో ఉండడం, నాకు అది చాలా మంచి అనిపించేది. వాళ్ళు నాతో మంచి సహవాసం చేసేవాళ్ళు. అయితే రాజు ఇట్లా మీటింగ్స్ ఉన్నాయి, నేను ఇక్కడికి వచ్చేయి అని చెప్పేసి అంటే నేను అక్కడికి వెళ్ళినాను. నవీన్ అన్న ప్రవీణ్ అన్న నా కోసం ప్రాఫెసీ చెప్పినాడు. అన్న మంచి దైవ సేవకుడు అవుతావు అని అన్న నాకు ప్రాఫెసీ చెప్పినాడు. అక్కడ మధుసూదన్ పాస్టర్ గారని సెంటినరీ కాలనీ గోదావరికి, అక్కడ సాక్ష్యం విన్న తర్వాత ఆయన సాక్ష్యం విని నేను ఏడ్చినాను. అప్పటికి నాకు పరిచర్య సేవ ఇదంతా ఏం లేదు. మా ఆత్మీయ తండ్రి గారిని అప్పుడు విడవడం కారణం ఏంటంటే ఆయన విన్న తర్వాత ఎక్కడికో ఒక దగ్గరికి సేవకి వెళ్ళాలి, మనకేం తెలియదు, ఆయన కూడా ఎక్కువ ఏం తెలియదు అన్న. ఆ తర్వాత నేను ఆయన కడపత్రిక తీసుకుంటే ఆ కడపత్రిక మీద సెల్ నెంబర్ తీసుకుని ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. పాస్టర్ గారు అంటే ఎక్కడ బాబు అంటే నేను ఇట్లా వరంగల్లో ఉన్న పాస్టర్, నేను అట్లా గుగ్గిసుకొచ్చినాను, అక్కడ మీ సాక్ష్యం నేను విన్నాను, ఆ తర్వాత నాకు ఇట్లా ఏమీ సేవ లేదు, ఇట్లా బైబిల్ ట్రైనింగ్ చేసినాను అంటే నువ్వు రా బాబు అని చెప్పింది. వెళ్ళి ఆ పాస్టర్ గారిని కలవడం, మాట్లాడిన తర్వాత నాతో పాటు మా సిస్టర్ కూడా ఉంది అని చెప్పినాను. ఆ తర్వాత మరి ఎట్లా సేవకు వస్తారా అంటే వచ్చే ఆలోచన ఉంది పాస్టర్ గారు, ఇంకా మాకేం తెలియదు అని చెప్పేసి నేను ఇట్లా రక్షణ పొందిన, ఎవరి దగ్గర ఉన్న పరిచర్య అవన్నీ చెప్పిన నేను ఆయనకి చెప్పినాను. చెప్తే ఆయన అన్నాడు వచ్చే బాబు
చెల్లెని తీసుకొని వచ్చే ఇక్కడ పరిచర్యలో ఉండు అని చెప్పినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఆయనతో పరిచర్య ఉన్నప్పుడు నువ్వు బెల్లంపల్లికి వెళ్ళాలి, బెల్లంపల్లిలో పరిచర్య ప్రారంభించాలి, అది ఆలోచన. దేవుడు నాకు వాయిస్ ద్వారా మాట్లాడితే అప్పటి వరకు ఈ మంచిరాలు గోదావరికని ఇవన్నీ ఏవి తెలియదన్న నాకు. 1 month తర్వాత సురేష్ పాస్టర్ గారి దగ్గరికి నన్ను మధుసూదన్ పాస్టర్ గారు బండి మీద తీసుకొని వెళ్ళిండు గోదావరికనికి. సెంటినరీ కాలనీకి గోదావరికనికి దాదాపు 25 కిలోమీటర్లు 30 మధ్యలో ఉంటుంది అన్న. అక్కడ తీసుకొని వెళితే ఫస్ట్ టైం నా లైఫ్లో సురేష్ పాస్టర్ గారిని చూడడం. బాబు నువ్వు ఇక్కడే ఉండు అంటే నేను అక్కడ చెట్టు కింద నిలబడ్డాను చేయి కట్టుకొని. పాస్టర్ గారు వెళ్ళి ఆయనతో కలిసి వాళ్ళు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయనతో మాట్లాడిన తర్వాత నేను ఫస్ట్ టైం సురేష్ పాస్టర్ గారిని వాళ్ళ చర్చిలో అక్కడ చూసినాను అన్న. దాదాపు ఒక 7-8-9 సంవత్సరాలు ఉన్నామన్న మధుసూదన్ పాస్టర్ దగ్గర. అక్కడే అక్క నేను సేవ చేసేవాళ్ళు. ఆయన మీటింగ్స్కి ఎక్కడికైనా తీసుకువెళ్తే చేసేవాళ్ళము. సంఘం నడిపించేవాడిని ఆయన లేనప్పుడు. అక్క సేవకులు వచ్చినప్పుడు భోజనాలు సిద్ధపరచడము అన్న చాలా కష్టపడ్డాము అక్కడ. ఎప్పుడైతే సురేష్ పాస్టర్ గారి దగ్గర సెమినార్ జరిగేదన్న, నేను అక్క నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉండేది, రాజు బ్రదర్ అని. ఆయన ముగ్గురం కలిసి అక్కడ సెమినార్లో ఉన్నాం. 1 month సెమినార్లో సియోను సేవ గురించి కానీ, ప్రతిష్ఠించుకొని వివాహం చేసే సేవ కానీ ఇలాంటి ఏవి తెలియదన్న అప్పుడు. ఎప్పుడైతే మధుసూదన్ పాస్టర్ దగ్గరికి వచ్చామో, మధుసూదన్ పాస్టర్ గారి దగ్గర ద్వారా సురేష్ పాస్టర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళామో, సియోను సేవ ఏంటి అంటే ప్రతిష్ఠించుకుని వివాహం లేకుండా ప్రతిష్ఠించుకునేది కూడా ఒక సేవ అనేది అప్పుడు నాకు అర్థమైంది. అప్పటికి అందరూ సిస్టర్ని మ్యారేజ్ చేయరా, ఇంత వయసు వచ్చేసింది అని అంటున్నారు అన్న అందరూ. మేము కూడా మధుసూదన్ పాస్టర్తో చెప్పినప్పుడు మ్యారేజ్ విషయంలో సర్చింగ్ చేస్తున్నా ఈమె కోసం. ఇంకా నాదంటే హెల్త్ కండిషను నాకు ఎట్లుండేదంటే నా హెల్తే బాగలేదు, నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు, నాకు బాగలేదు నా పరిస్థితి, ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు, అట్లా ఆ ఫీలింగ్లోనే నేను ఉండేవాడిని. ఆ తర్వాత మీటింగ్స్ జరిగిన తర్వాత అక్కకి దేవుడే ఆ మీటింగ్స్ తర్వాత దర్శనం చూపించాడు అన్న. ఏసన్న గారును సురేష్ అయ్య బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం మీద ఇట్లాగా ఒక గొర్రె పిల్లను బలర్పిస్తూ ప్రతిష్ఠించినట్టు కనబడ్డది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సురేష్ పాస్టర్ గారు ఏసన్న గారు అక్క నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసినట్టు దేవుడు చూపించాడు. ఈ విషయం ఏమైందంటే ఆ మధుసూదన్ పాస్టర్ గారికి అక్క చెప్పడం జరిగింది. పాస్టర్ గారు నాకు ఇట్లా దేవుడు చూపించినాడు అంటే, అమ్మ నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు, ఇంకా దేవుడికి ప్రతిష్ఠ చేసుకోవాలి, దేవుడు నిన్న ఆ సేవ కొరకు నేను ఏర్పరచు అని చెప్పిన తర్వాత మేము ఎన్ని మ్యారేజెస్ చూసినా కూడా కుదరలే అన్న. అట్లాగా ఆమె నేను ముందు సేవకు వచ్చిన ప్రతిష్ఠ కలిగిన సేవలో ఆమె ముందుంది అన్న. అంటే ఆమెకు దేవుడు ఆ తీర్మానం ఇచ్చేసి ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాం అన్నట్టుగానే ఉండేదన్న. కాకపోతే మన హెల్త్ సహకరించదనే మైండ్ సెట్గా ఉండేది. ఒకసారి దేవుడు తినుటకును, తాగుటకు, వివాహం చేసుకున్నటకు, పెళ్ళి ఆడుటకు, పిల్లలను కనుటకు ఇది సమయమా అని చెప్పేసి నాకు మాటిన పడింది. 2012లో అనుకుంటానన్న మినిస్ట్రీ వాగ్దానం మధుసూదన్ పాస్టర్ గారిది, దర్శనములు నెరవేరు కాలం వచ్చి ఉన్నది, ఇవి తప్పకుండా నెరవేరుతాయని. నిజంగా చెప్తున్నానన్న, 2012వ సంవత్సరంలో ఆ వాగ్దానం వచ్చిన తర్వాత నేను కిటికీ, నాకు ఇప్పుడు గుర్తు, కిటికీ పట్టుకొని నిలువు మోకాలేసి రాత్రి అంతా ఏడ్చినానన్న. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినానన్న. అంటే ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు కదా, స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. భయపడకుము, నేనే నీకు సహాయం చేస్తానని, నీ కుడి చేయి నేను పట్టుకుని ఉన్నా. ఎట్లా అంటే దేవుడు మాట్లాడింది అది, ఇంకా దేవుడు స్పష్టంగా నేను ఏడ్చిన ఏడుపుకి, నేను ఉపవాసం ఉన్న దానికి దేవుడు స్పష్టంగా జవాబు అన్నది నడిపి నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఏమైందంటే మార్చిలో వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చున్న ఇంటర్సిటీ వచ్చింది. ఆ ఇంటర్సిటీకి ఆ పాట వింటూ ఏడ్చుకుంటూనే ఇంటికి వెళ్ళాను. మా తమ్మునికి అప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది. మా తమ్మునికి మాకు ఒక్కటే రూమ్ అన్న, ఎట్లుంటుంది పరిస్థితి,
మా తమ్ముని కూర్చోబెట్టి చెప్పినాను, ఇన్ని రోజులు సేవ చేసి మళ్ళీ మా అన్న మా ఇంటికి వచ్చిండు అని మాత్రం నువ్వు అనుకోకు. నేను మీ మీద ఏం ఆధారపడను, కొంచెం షెల్టర్ కోసమే ఇక్కడ ఉండడానికి వచ్చిన అంతే. దేవుడు నన్ను పిలిస్తే చెల్లెని తీసుకొని నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను కూర్చోబెట్టి చెప్పిన, కొంచెం మీరు ఓపిక పట్టండి. 7 రోజులు ఉపవాస ప్రార్థనలో నీళ్ళు కూడా తాగలేదన్న, 5 days నీళ్ళు తాగలేదు. మొత్తం 5వ రోజు అంత వికారంలాగా వచ్చేసి వామిటింగ్ చేసుకుంటే ఈ గొంతు, ఈ చెస్ట్ అంతా కూడా మంట, భయంకరంగా మంట వచ్చేసింది. అయినా కూడా 7 రోజులు అట్లాగనే ఉపవాసం ఉన్నాను. నిరీక్షణ అన్న వరంగల్ బ్రాంచ్లో సేవ నడిపిస్తాను. అప్పుడు నేను ఆ వరంగల్లో నడిపించిన కొన్ని ఆత్మలన్నీ నిరీక్షణ అన్నకు అప్పగించేసి వరంగల్ బ్రాంచ్ సంఘానికి వెళ్తూ, మా అమ్మ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తూ, తమ్ముడు అందరూ అక్కడికి వెళ్తూ, సురేష్ పాస్టర్ గారే మా తమ్మునికి మ్యారేజ్ చేసినారు. సురేష్ పాస్టర్ గారు, మధుసూదన్ పాస్టర్ గారే మా తమ్మునికి మ్యారేజ్ చూసినారు. నిరీక్షణ అన్న నేను సంబంధం మాట్లాడినాము. అది నేను సేవకి వెళ్ళే ముందన్న, బెల్లంపల్లికి వచ్చే ముందే అది. ఇది జరిగిన తర్వాత ఏడ్చినాను, బాగా ఏడ్చినాను. ఇంకా నాకు ఓపిక అంతా కూడా క్షీణించిపోయింది. ఏంటి ఇప్పుడు మా ఇద్దరు, వాడైతే పెళ్లి చేసుకున్నాడు, ఏంటి మా జీవితం అన్నట్టుగా బాగా ఏడ్చేవాడిని అన్న. ఇక ఆ 7 రోజులు ఉపవాస ప్రార్థనలో ముగించిన తర్వాత దేవుడు మళ్ళీ నాకు ప్రేరేపణిచ్చినాడు అన్న. బెల్లంపల్లికి వెళ్ళు. బెల్లంపల్లి ఏంటి ఏం తెలియదన్న నాకు, ఏంటి పరిస్థితి ఏమని అర్థం కాలేదు పరిస్థితి నాకు. ఆ తర్వాత వరంగల్లో మీటింగ్స్ జరిగినాయి. సురేష్ పాస్టర్ గారి బ్రాంచ్లో నిరీక్షణ పెడితే ఆ మీటింగ్స్లో అయ్యి వచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఫేతంకి వచ్చిండు. చెల్లె నేను వెళ్ళి అక్కడ కనబడ్డాము. ఏంటప్పా నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగిండు. మధుసూదన్ పాస్టర్ గారి దగ్గర కదా నువ్వు అక్కడ ఉన్నాయి, ఇంటికి వచ్చిన పాస్టర్ గారు అని. దేనికి అని అన్నాడు. అంటే ఇట్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను పాస్టర్ గారు, సేవ కోసము ఎక్కడికైనా వెళ్దామని. సరే నీకు దేవుడు చెప్పినాడు కదా, నాకు కూడా దేవుడు చెప్పాలి కదా అని అన్నాడు. నువ్వు ప్రేయర్ చేయి, నేను కూడా ప్రేయర్ చేస్తాను. దాదాపు ఒక 5 months ఏమో పట్టిందన్న. మళ్ళొకసారి కనబడ్డాను పాస్టర్ గారికి. ఏంటప్పా అని నవ్వినాడు. పాస్టర్ గారు ఇట్లా మీరు చెప్తున్నారు కదా. సరే నువ్వు ఒకసారి చెల్లెని తీసుకొని గోదావరికానికి వచ్చాను అన్నాడు. పాస్టర్ గారు లంచ్ చేస్తూ ఉంటే అక్క నేను అక్కడ కూర్చున్నాను, పాస్టర్ గారు ముందు కూర్చున్నాను. ఏంటి చెప్పండి మీ పరిస్థితి, మీ బాధ ఏంటని అడిగింది పాస్టర్ గారు నాకు. అంటే ఏం లేదు పాస్టర్ గారు, ఇట్లా సేవకి వెళ్తాను. అప్పుడే నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చేసింది మేరక్క. ఆ రూమ్లో నుంచి, మేరక్క రూమ్ నుంచి బయటకు వచ్చేసి, ఏంటి పాస్టర్ గారు అంటే పిల్లలు ఇట్లా బాధపడుతున్నారు. బాధపడితే ఎందుకు పాస్టర్ గారు, మన పిల్లలు కదా, పంపించేసి నువ్వే ప్రార్థన చేసే సేవకి అని చెప్పింది అన్న మేరక్క. అన్న మేరక్క మాట అన్న తర్వాత సురేష్ పాస్టర్ గారు ఇంకా 2వ మాట చెప్పలేదన్న. పాస్టర్ అయ్యా మాట ఇంకా ఏమనలేదు. సరే సేవ చేస్తే మరి ఏం బోర్డు పెడతావు అని అడిగింది నన్ను పాస్టర్ గారు. ఏం పేరు పెడతావు అని అడిగిండు. అయ్యా మీరు నన్ను సేవకు పంపించండి, నాకు ఇంకా వేరే ఏమీ ఆలోచన లేవు, మన మినిస్ట్రీ పేరే పెడతానయ్యా అని చెప్పిన నేను. గ్లోరియస్ మినిస్ట్రీ తరపునే అక్కడ సేవ స్టార్ట్ చేస్తామయ్యా, ఇంకా నాకు ఇంకా వేరే పేర్లు అలాంటివి ఏం లేవు, కానీ దేవుడు మాత్రం నాకు అది చూపించినాడు ఆ ప్రాంతం, మీరు పంపిస్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తా. మా అమ్మ 2 గ్లాసులు 2 ప్లేట్లు ఒక చిన్న గిన్నె ఇచ్చిందన్న. ఒకటే చాప, నేను చాప వేసుకొని పడుకుంటే అక్కకు చాప లేదు. అట్లాగా అవి మాత్రమే తీసుకొని, బుక్స్ ఉన్న బట్టలు ఏమున్నాయో అవి తీసుకొని శనివారం నాడు రామగుండం వచ్చేసినామన్న. గోదావరికి రామగుండం వచ్చేసి శనివారం నాడు ఆత్మకూటము నడిచిన తర్వాత చర్చిలోనే పడుకున్నాము. పాస్టర్ గారు ఉపవాసం ఉండమన్నాడు, సురేష్ గారు ఉపవాసం ఉన్నాము, ప్రార్థన జరిగిందన్న. పాస్టర్ గారు ఆదివారం నాడు స్టేజ్ మీద మా ఇద్దరికి చేతులుంచి ప్రార్థన చేసి బెల్లంపల్లికి పంపించినారు. జూలై
22 2012 ఆదివారం నాడు సాయంత్రం ఆ అమ్మని తీసుకొని అక్కని తీసుకొని నేను బెల్లంపల్లికి వచ్చినాను అన్న. మేము మాట్లాడినా కదా ఆ రూమ్లోకి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఆ రూమ్లో ఉన్న అమ్మ వాళ్ళే మాకు నైటు భోజనం కొంచెం పెట్టినారు, అది తిన్నాము అంతే. ఇంకా గ్యాసు అంటే ఏవి తెచ్చుకోలేదు, ఏవి లేవన్న. వచ్చినాక మా అమ్మ ఒక రోజుండి తెల్లారి మా అమ్మ వెళ్ళిపోయింది. మేరక్క మాతో చెప్పింది ఏంటంటే ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు మీరు, అంటే ఎక్కడికి ఇప్పుడే బయటికి వెళ్ళకూడదు, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి అంతే అని చెప్పింది అన్న. ఎట్లా పబ్లిక్ రావడం ఎట్లా స్టార్ట్ అయింది, విశ్వాసం రావడం? అంటే అప్పటి వరకు ఏం లేదు కదన్న, అదే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం రాగానే 21 రోజు 21 days ఉపవాసం ఉన్నామన్న. ఇక మేమిద్దరమే. అప్పుడు మా దగ్గర ఏం లేవన్న, డబ్బులు కూడా ఏమి అంతగా లేవు, ఇంటి దగ్గర నుంచి కూడా ఏం తెచ్చుకోలేదు మేము. వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు కూడా నాకు ఏమి ఇవ్వలేదు, ఛార్జీల వరకే వాళ్ళు ఇస్తే మేము ఇటు వచ్చేసినాం అన్న అంతే. పాస్టర్ గారు కూడా నాతో అన్నాడు, విశ్వాసంతో నేను నీకు సేవకు పంపిస్తున్నాను, నువ్వు విశ్వాసంతోనే సేవ చేయి. ఈ మాట ఎప్పటికీ నాకు గుర్తు. నేను నీకు ఏమి ఇవ్వను, విశ్వాసంతోనే నేను పంపిస్తున్నాను, నువ్వు అక్కడ కూడా విశ్వాసం మీద ఆధారపడి నువ్వు సేవ చేయాలి అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అట్లనే వచ్చేసినాం అన్న. అప్పుడు ఇంకా డబ్బులు అనేది చాలా కష్టం ఉండేది. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ ఒక అమ్మ వచ్చిందన్న, వచ్చి ప్రార్థన చేయించుకొని మా ఇంట్లో ఎవరు వచ్చినట పాస్టర్ అని అక్కడ లైన్లో ఉండే ఒక అమ్మ. ఆమె ఎక్కడికి వెళ్తుంది అంటే సుదర్శన్ పాస్టర్ గారి చర్చికి వెళ్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి తెలిస్తే మా దగ్గరకు వచ్చింది, వట్టిగా ప్రార్థన చేయించుకున్నాను. అప్పుడు సుదర్శన్ గారు ఎవరో నాకు ఎవరు తెలియదు అన్న. ఆమె వచ్చి వాళ్ళ భర్త సింగరేణిలో అండర్గ్రౌండ్లో చేస్తాడు. ఆమె వచ్చి ప్రార్థన చేయించుకొని నాకు ఒక 100 రూపాయలు కానికిచ్చింది అన్న. అమ్మ ఎందుకులే అమ్మ అంటే, లేదు అయ్యా తీసుకోండి అని ఒక 100 రూపాయలు కానికిచ్చింది. అప్పుడు ఒక చిన్న పాల ప్యాకెట్, ఒక చక్కెర, టీ పొడి తెచ్చుకున్నాం అన్న. దాన్ని 2 days అట్లా ఇవాళ తాగేసి మళ్ళా రాత్రికి తాగకుండా మళ్ళీ రేపు దాన్నే ఆ అమ్మనే వేడి చేసి ఇచ్చేది. మా పరిస్థితి చూసి ఆమెనే, మీకు ఛాయ్ కావాలన్నా పాలు కావాలన్నా మీరు దాంట్లోనే వేడి చేసుకోండి, మిమ్మల్ని చూస్తా అంటే నాకే బాధ అవుతుంది, మీరు ఏం తినట్లేదు అని చెప్పేసి. దాదాపు ఒక 11 ఇల్లులు మారినామన్న మేము. ఆ ఇంట్లో ఉన్నాము, ఏదో ఒక సమస్య వల్ల చేంజ్ అవ్వడం. అంటే ఆ ఇంట్లో ఫస్ట్ టైం ఆ ఇంట్లోకి వచ్చినామన్న. ఆ ఇంటికి 1400 రూపాయలు ఇంటికి రాయన్న, వాటర్ బిల్లు 50 రూపాయలు, కరెంటు బిల్లు. అప్పుడైతే ఇక్కడికి అశోక్ నగర్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఎవ్వరు లేరన్న. అక్క నేను ఉండేది, ఆ ఫిలమోనం బ్రదర్ అని చెప్పిన కదన్న, ఆ బ్రదరు వచ్చేవాడు. ఆ బ్రదర్తోని ఇంకొక బ్రదర్ని పరిచయం చేశాడు, C క్లాస్లో ఉంటారని, ప్రవీణ్ అన్న అని. అంటే ప్రేయర్స్ కోసమే అన్న. అయితే ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు విశ్వాసులు లేరు కదన్న, మంచిగానే ఎక్కువ రోజులు ఉన్నాం. ఎందుకంటే అక్క నేనే ఉండేది, ఇంట్లోనే ఉపవాస ప్రార్థన చేసుకునేటోళ్ళు మేమే, లేకపోతే మామూలుగా ప్రార్థన చేసుకునేటోళ్ళు. అయితే ఇట్లా అంటే అన్న ఉపవాసము రెంట్కు 1400 1500 అన్న. ఆ రోజులలో చాలా కష్టం అయ్యేది నాకు. ఉపవాసం ఉండేవాడిని, ఏడ్చేవాడిని. ఎవరైనా ఒకరు వచ్చి ప్రార్థన చేయించుకొని ఇట్లా బైబిల్లో కానుక పెట్టేవాళ్ళు, లేదంటే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరైనా పిలిచి ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళన్న. అవి చూస్తే 1600 1800 అట్లుండేది. అవి తీసుకుపోయి కరెక్ట్గా ఆయనకి ఎంత నన్ను ఉండని రెంట్కి అక్కడే ఇచ్చేవాడిని నేను. సార్ మీరు ఎట్లా ఇక్కడికి ఏమైనా పని ఉందా మీకు, లేకపోతే మీరు రెంట్ కోసమే వస్తారా అంటే, నాకు ఇక్కడ ఏం పని లేదు సార్, నేను రెంట్ కోసమే వస్తాను. వాళ్ళ మీద ఒక 200 300 ఎక్కువ ఉంచేవాడిని అన్న. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో మనకు కొంచెం సేఫ్ అవుతాయి కదా, మనకి ఏమి ఇబ్బంది లేకున్నా కానీ తినడానికైనా దేవుడు చూసుకుంటే రెంట్ విషయంలో మనకు ఇబ్బంది ఉండద్దని వాళ్ళ మీద కనీసానికి ఒక 200 అయినా 100 అన్న అట్లా ఎక్కువ ఉంచేవాడిని నేను. ఆయనే నా విధానాన్ని చూసి అందరికీ లైన్గా ఇంటి బిల్లులు ఇచ్చేవాడు, కరెంటు బిల్లు, ఇంటి పన్ను అట్లా బిల్లు స్లిప్లు ఇచ్చేవాడు. మన ఇంటిని దాటుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కానీ నాకు ఇవ్వకపోయేవాళ్ళు. ఆ ఇంట్లో దాదాపు 1 సంవత్సరం ఉన్నానన్న. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్నప్పుడే
ఏమైందంటే సురేష్ మాస్టర్ గారిని అన్న చెప్పినట్టుగా ఐటీఐ కాలేజీలో మీటింగ్ పిలిచినాం. అది 2013 మీరు ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసినాం. మార్చి నెల 4వ తారీఖు ఏమో పెట్టినామన్న. అప్పటికి అప్పటికి believers ఎవరైనా వచ్చేవాళ్ళా? ఎవ్వరు లేరు ఎవరు లేరన్న. అప్పటికి ఆ ఇంట్లో మేము ఉంటున్నాము. వెనుక బాబత్ అంకుల్ లాంటి వాళ్ళు ఇక్కడ పాస్టర్ వాళ్ళు వచ్చారంట అని వచ్చి చూసి మాట్లాడారు. ఫాస్టింగ్ మించిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ప్రేయర్ చేయించారు. అంకుల్కి వెన్నుపూస నొప్పి ఒకటి ఉండే. ప్రేయర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా వాళ్ళు ప్రేయర్కి రాలేదు కానీ మనకు సహకరించే వాళ్ళన్న. వెంటనే ఫ్యాన్ లేకుండా అన్న అప్పటి వరకు ఫ్యాన్ తీసుకొచ్చి వాళ్ళ పని వాళ్ళని తీసుకొచ్చి పెట్టిపించింది. మళ్ళీ అన్ని ఇంకా రేషన్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ అన్ని జనులై మామూలను చూసుకున్నారన్న. వాళ్ళు పాలు కూడా వాళ్ళు పోసే పాల వ్యక్తినే మాకు ఇచ్చి సలోమి మేమే కట్టుకుంటాం, మీరేం బాధపడకండి, ఖాళీ చేసేంత వరకు మేమే మిమ్మల్ని పోషిస్తాం పాలు అని వాళ్ళే పాలు చూసుకునేవారు అన్న. 1/2 లీటర్ పాలు ఇచ్చేవాళ్ళు మాకు. దేవుడు దయ వల్ల అన్న ఆ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఫెలోషిప్లో ఉన్న పాస్టర్స్ అందరూ అక్కడికి గ్యాదర్ అయినా అన్న. ఐటీఐ కాలేజీలో అప్పుడే ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినాము. వెనుక క్లాస్ రూమ్ ఉండేది పెద్దది, దాంట్లో మీటింగ్ ఏర్పాటు చేసినాం. పాస్టర్ గారు వచ్చిండ్రు. కరెంటు పోయింది అప్పుడు. కరెంటు పోయినా కూడా మామూలుగానే పాస్టర్ గారు వాక్యం చెప్పింది మాట్లాడినాను. పాస్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. భోజనాలు ఏర్పాటు చేసినారు. ఒక 2 బ్రదర్స్ సహకరించినారు అన్న. అంటే నాకు తెలియదు, వాళ్ళని పిలిపించుకొని సహకరించిన. ఒక బ్రదర్కి వంట చేయడానికి అప్పగించిన. అయితే మీటింగ్ చాలా బాగా జరిగిందన్న. సురేష్ మాస్టర్ గారు అయితే ఏం చెప్పినాడంటే మా పరిచర్య గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్య బెల్లంపల్లిలో ప్రారంభించబడింది. మా పిల్లలు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు కనుక పాస్టర్స్ అందరూ కూడా మా పిల్లల్ని మీరు చూసుకోవాలి, సహకరించాలి, మా పిల్లలను కొంచెం చూడాలన్నట్టుగా సురేష్ మాస్టర్ గారు చెప్పినారు. అప్పుడు సురేష్ మాస్టర్ గారు మా ఇద్దరి మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేశారు. సేవకులందరూ కూడా మన బెల్లంపల్లి పాస్టర్స్ అందరూ కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. అట్లాగా ఈ పరిచర్యని ఈ విధంగా మేము ప్రారంభించామన్న. ఇప్పుడు కట్టిన చర్చి ఎప్పుడు కట్టారు, ఆ స్థలం ఎట్లా తీసుకున్నారు? అదే అన్న. అయితే మ్యాథ్యూస్ పాస్టర్ గారి లైన్లో మేము రడగంబల్ బస్సులో ఆ ముందు లైన్లో మేము ఉన్నాము. అప్పుడు మన మదర్స్ కాన్వెంట్ స్కూల్లో ప్రేయర్ జరిపించుకునే వాళ్ళం. అప్పటికి కొంతమంది విశ్వాసులు ఉన్నారు మనకి. ఇక చర్చి లేక అక్కడ నడిపించుకునే వాళ్ళం. అయితే గవర్నమెంట్ స్థలం కోసం ప్లాన్ చేసినాము. గవర్నమెంట్ స్థలము ఇస్తానని చెప్పేసి అంటే అక్కడ ఎంఆర్ఓను విఆర్ఓను కొంతమంది వాళ్ళని మా చర్చికి వచ్చే బ్రదర్స్ కలిసి వాళ్ళతో మాట్లాడితే కొంత డబ్బులు ఇష్టం అన్నారు. వాళ్ళు కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి పేపర్ తెచ్చింది కానీ అది కరెక్ట్ కాదన్న. అది ఎమ్మెల్యేకి చూపిస్తే ఆయన సాఫ్ చేసుకోమని చెప్పిండు. సాఫ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ గొడవలు వచ్చేసి ఇక్కడ చర్చి కావద్దు, ఈ స్థలం గవర్నమెంట్ది కాదు మాది. ఇప్పుడు మేము దాన్ని 30 సంవత్సరాల నుంచి కాపాడుతున్నాం, 25-30 సంవత్సరాల నుంచి అని ఆపేసిండ్రు. 17లో సురేష్ అయ్య గారు చనిపోయినారు. మాకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాను, అది కూడా ఫెయిల్ అయింది. ఆ టైంలో చాలా ప్రాబ్లం అయిందన్న. ఆ తర్వాత అక్కడ సురేష్ బ్రదర్ అని పరిచయం అయినాడు అన్న. ఆ బ్రదర్ ఏం చేసినాడంటే, అన్న ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లు మనకు ఇది కాదు, నేను ఒక ల్యాండ్ ఉన్నది వాళ్ళతో మాట్లాడతాను, మీకు చూపిస్తాను చూడండి అని చెప్పేసి ఆ సురేష్ అన్న నన్ను తీసుకుని వెళ్ళి ఇప్పుడున్న స్థలం చూపించినాడు అన్న. ఆ ల్యాండ్ 1,20,000కు మాట్లాడినామన్న. అది క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మళ్ళీ ఎవరి హద్దులు ఉన్నాయో ఏమని వాళ్ళు వచ్చి చూసుకున్నారు. తర్వాత రేటు పెంచినారు మళ్ళీ వాళ్ళు. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి అన్న. అది డబ్బులు కట్టిని నోటరీ రాపించుకున్నాము. తర్వాత వాళ్ళు రేటు పెంచిండ్రు. లేకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అన్నారు. మళ్ళీ మేరక్క దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మాట్లాడితే వాళ్ళకి చెప్తే మేరక్క మిగిలిన కొన్ని డబ్బులు అక్క కూడా ఇచ్చేసింది అన్న. ఆ డబ్బులు ఇక అన్నీ కలిపేసి అక్కడ కట్టేసినాం. ఆగస్టులో తీసుకొని అది సాఫ్ చేయించినానన్న. సాఫ్ చేయించినాము. చర్చి స్థలం అని చెప్పేసి మామూలుగా అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టినాం, అంతే ఎవరు రాకుండా. పెట్టిన తర్వాత ఏం చేసినానంటే అక్కడ టెంట్ వేసేసి
ఒక 2 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి 3వ రోజు మధ్యాహ్నం వరకు బల్ల ఇచ్చినాం అక్కడ ఆ స్థలంలో. దేవుడు అక్కడ నాతో ఆ వాగ్దానం అంటే, ఈ స్థలము మీద నా సమాధానం నిలిపి ఉన్నాను. 2019లో అనుకుంటానన్న మేరక వచ్చి జనవరిలో ఆ స్థలం చూడడానికి వచ్చింది మేరక. అప్పుడు మ్యాథ్యూస్ గారికి తెలిసింది ఇట్లా మేర అంటే వస్తున్నదంటే, అవును పాస్టర్ గారు వస్తుంది, ఒకసారి తీసుకురా మన దగ్గరికి అంటే తీసుకుపోయినాము. అక్కడ ఉంది ఆ స్థలము చూసి మేరక అక్కడ సీనియర్ పాస్టర్ జోసెఫ్ వాళ్ళు ప్రార్థన చేసినారన్న. అక్క ప్రార్థన చేసిన ప్రార్థన అన్న ఇప్పటి వరకు నేను మర్చిపోనన్న. అక్క ఏ ప్రార్థన అయితే ఎలా అయితే చేసిందో అది అద్భుతంగా దేవుడు నెరవేర్చినాడు. కారణం ఏంటంటే, ప్రభా నీ కుమారుడు బలహీనుడు, నీ కుమార్తె కూడా బలహీనుడు, నీ చేతిలో గడ్డి పారక కూడా ఒక బలమైన సాధనంగా నువ్వు మార్చి వాడుకోగలవు ప్రభా. నీ బిడ్డలను ఈ స్థలంలో మీరు గణపరచండి ప్రభా అని అక్క ప్రార్థన చేసేసి మందిరము ఇట్లా ముగ్గు ఇట్లా వేసేసి ఇట్లా సిలువ వేసేసింది అన్న. అంతే ఇక రాజు నేను అని చెప్పేసి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళి అప్పుడు చౌడేశ్వరి దగ్గరికి అక్కడ మమ్మల్ని దించినారు. మేము అటు వెళ్ళాలి, అక్క వాళ్ళు వెళ్దామని దించినారు. అక్కకి ఏమనిపించిందేమో నాకు తెలియదు కానీ మందిరానికి మొదటి కానుక నేనే ఇస్తున్నా అని చెప్పేసి నాకు 5,000 ఇచ్చిందన్న. వాటికి ఫోన్లు కొనుకొచ్చి ఫస్ట్ చుట్టూ ఫోన్లు వేయండి, లేదంటే దేవుని పని కోసం ఏదన్నా మీరు ఖర్చు పెట్టి మీరు వాడండి అంటే ఆ సురేష్ అన్నతో చెప్తే ఫోన్లు కొనుకొచ్చినామన్న. సిమెంట్ ఫోన్లు కొనుకొచ్చి చుట్టూ మన హద్దులలో అట్లా పాతినాం. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాము, ఏమీ ద్వారం ఏమీ తెలియబడట్లేదన్న. చాలా బాధ అయింది. మందిరం ఎట్లా కడతాము, పరిస్థితులన్నీ చాలా వేరే రకంగా ఉన్నాయి. అంటే విశ్వాసులు చూస్తే లేరు మనకి. స్థలం అయితే తీసుకున్నాం, మందిరం ఎట్లా కట్టాలి ఏంటిదని చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నాను ఒక చిన్నగా పాకలాగానైనా వేసుకొని చిన్నగా నడిపించుకొని అట్లా వేసుకుందామని నేను అనుకున్నాను అన్న. మా కిరాయి నాకు రెంట్ ఇచ్చిన అంకులు ఆయనే చిట్టి లేపిస్తాడు. అంకుల్ ఎక్కడైనా ఒక 50,000 మీరు మాకు ఇప్పించండి, మేము ఇంట్రెస్ట్ కట్టుకుంటాం, చర్చి ఇట్లా పాకలాగా వేసుకుంటామని చెప్పేసి అంటే అక్క నన్ను వాళ్ళ లోపల తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే, నాన్న నువ్వు ఎంత తీసుకున్నా మీ ఇంట్రెస్ట్ కట్టుకుంటూనే పోతావు, అదే ఒక చిట్టి తీసుకో, ఆ చిట్టిలో జాయిన్ అవుతే ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్టే చిట్టిలాగా నీకు తీరుకుంటూ పోతుంది, నీకు డబ్బులు వస్తాయి, నేనే ముందు పడి నేను ఇప్పిస్తా అని చెప్పినాను అన్న. దేవుడి కృప ఏంటంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా మంచి జరిగింది, వాళ్ళ కుటుంబంలో మంచి మేలు జరిగిందన్న. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళని మంచి జరిగింది వాళ్ళకి. దేవుడు మనల్ని బట్టి వాళ్ళకు మంచి ఇది చేసినాడు. అంకుల్ చిట్టిలో ఇరిపిస్తే అన్న ఇప్పటి వరకు ఆ చిట్టి నడుస్తూ ఉందన్న. మేమే ఇస్తాం ఫస్ట్, అసలు డబ్బులు ఎవరు ఇయ్యరు, మేమే ఇస్తాం అంటది ఆంటీ. ఆ చిట్టి ఆంటీ అంట్లో 1,00,000 రూపాయలు చిట్టేయాలంటే మస్తు భయపడ్డామన్న. 1,00,000 రూపాయలు ఎవరు నమ్ముతారా అన్న? మనం ఉన్న పొజిషన్లో నన్ను అసలు ఎవరైనా నమ్ముతాడా 1,00,000 రూపాయలకి? 1,00,000 రూపాయలు చిట్టేపిస్తే 6,000 కట్టాలన్న నెలకి. చాలా కష్టం అనిపించేది నాకు. రెంట్ కట్టుకోవాలి, ఇటు చిట్టి కట్టాలి. మేము తినేదంటే దేవుడు ఏదైనా చేస్తాడే అని విశ్వాసం. తిండి విషయంలో ఎప్పుడు బాధపడలేదన్న. దేవుడు చూసుకుంటాడు, దేవుడు పోషిస్తాడని నమ్మకమే తప్ప ఏమైనా డబ్బులు కట్టే విషయంలోనే బాగా భయమయ్యేది, బాధపడేది. ఎందుకంటే వేరే దగ్గర నుంచి తీర్చినాం కాబట్టి మనకు ఎక్కడైనా ఎవరేమన్నా అంటారేమో అన్న భయం మాకు ఉండేదన్న. ఫస్టే చెప్పినాను, డబ్బులు అంటే నాకు చాలా భయం ఉంటుంది అన్న. డబ్బులు కనబడినప్పుడు రెండు విధాల్లో ఒకటిలాగా ఉంటాను నేను. అంటే డబ్బులు ఉన్నాయని చెప్పేసి వ్యర్థంగా ఖర్చులు పెట్టి వ్యర్థంగా చేయను. 6,000 చిట్టి చేసిన తర్వాత అన్న దేవుడి దేవుల విశ్వాసంతో కొద్దిగా కట్టుకుంటూ ఆ చిట్టి ఇచ్చిన తర్వాత మే నెల 4వ తారీఖు అక్క బర్త్డే ఉంది. అక్క బర్త్డే రోజు మేస్త్రీలను పిలిపించడానికి నిరీక్షణ అన్న, కరుణాకర్ పాస్టర్, రమేష్ పాస్టర్ వాళ్ళందరూ వచ్చి మందిరానికి ఫిల్లర్స్ ప్లాన్ తీసడానికి వచ్చినారన్న. అప్పుడు అక్కడ ఉన్న మేస్త్రిని పిలిపించి మందిరానికి
పాక కాదు పిల్లర్స్ వేసేయండి. వాళ్ళు అన్నారు. అసలు గొప్ప విషయం ఏంటంటే నాకు దానికంటే ముందే అన్న బల్లారాధనలో నేను సాక్ష్యం చెప్పినాను ఏంటంటే పిల్లర్స్ వేసి మందిరాన్ని కట్టినట్టుగా దేవుడు నాకు చూపించినాడు అని చెప్పిన నేను వాళ్ళకి. వాళ్ళు విశ్వాసులు నన్ను ఒకలాగా చూసిండ్రు అన్న. 3-4 lakhs అయిందన్నమ్మ. దేవుడు కంటిన్యూగా పని జరిగించినాడు అన్న ఆ సంవత్సరం. అంటే ట్రస్ట్లు అవి మేరక నిరీక్షణ అన్నను ఇంకో బ్రదర్ని సన్నీని ఇచ్చి పంపించింది. అంటే ఈ ట్రస్ట్లు ఏమన్నా రాజుకు పనికి వస్తాయి, ఈ పైపులు చూసి రాపోనండి. చూస్తే అక్కడ ఒక వెల్డర్ నుంచి ఒక బ్రదర్ వచ్చిందన్న సెంటర్ నుంచి. చూస్తే కొలిస్తే అక్క రాజన్నకు సరిపోతాయి అంటే మేరకు ఏం చేసినదంటే ఆ ట్రస్లు పైపులు బెల్లంపల్లికే పంపించండి అని చెప్పేసి తర్వాత చేసినాక అక్కడే ట్రస్సులు అన్నీ వెల్డింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వెల్డింగ్ స్టార్ట్ చేసిండ్రు అన్న అదే సంవత్సరం. అక్క చాలా ఇది అక్క లేకపోతే కొంచెం చెప్పాలంటే నేను లేనన్న. ఎందుకంటే దేవుడు అట్లా నాకు ఒక సహకారిగా ఇచ్చిండు. ఆమె లేకపోతే ఈరోజు నేను లేను. చాలా కష్టం ఉండేదన్న. మా అమ్మ ఎట్లా చూసుకుంటుందో అక్క నన్ను అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటాను. ఎందుకంటే నేను ఈరోజు నిలబడ్డాను అంటే దేవుడి తర్వాత అక్క వాళ్ళ ప్రయాసం అన్న బాగుండాలి, అన్న బాగుండాలి. చాలా కష్టం అని అన్న. ఎంతమంది మినిస్ట్రీలు ఉన్న వాళ్ళు కూడా నన్ను అవమానం, వాళ్ళు ఏం మందిరం కడతారులే, వాళ్ళు ఏం సేవ చేస్తారులే. ఇక్కడ బెల్లంపల్లిలో పాస్టర్లు కూడా అంటే చెప్తున్నాను అందరూ వాళ్ళేం సేవ చేస్తారులే అనుకున్నారు అన్న. కానీ ఈ రోజున అది మ్యాథ్యూస్ మాస్టర్ కానీ వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చినారు. ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద మందిరం కట్టడం దేవుడి మహాకృప అని. నేను బల్లారాధనలో ఒక వాక్యం చెప్పినానన్న. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు అతనికి భారం వచ్చిందని చెప్పేసి ఒక వాక్యం చెప్పినానన్న విశ్వాసులందరికీ. ఆ రోజు అంటే పెద్దవాడైతే భారం మొదలవ్వాలి. చిన్నపిల్లలకంటే భారం ఉండదు కదా. పెద్దోడు వస్తుందంటే ఏమవుతుంది, ఒక బాధ్యత, ఒక భారం వస్తుంది. ఆ వాక్యం చెప్పినానన్న, భారం గురించి చెప్పినాను. విశ్వాసులందరికీ వాక్యం చెప్పిన తర్వాత అందరినీ బల్ల అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టినాను. ఇంతవరకు మీరు ఎట్లా మేము సేవ చేసినాము, మీరు అందరు మమ్మల్ని చూసినారు. దేవుడి మందిరం డెడికేషన్ చేయాలనుకుంటున్నాం. దేవుడి మందిరం ప్రతిష్ఠ జరగాలి. కాబట్టి నేను ఎవరిని మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఈ మందిరం ప్రతిష్ఠ కొరకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే మీరు అంత ఇవ్వండి అని విశ్వాసులను, బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ కూర్చోబెట్టి అడిగినాను. ఆ వాక్యం విని వాళ్ళందరూ ఏడ్చినారు. మా అన్న, మా అక్క ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు మాకు. వారు ఎప్పుడు ఉపవాసం ఉన్నా ఏదో ఒక కార్యం దేవుడు జరిగిస్తారు. అందరికీ చర్చిలో తెలుసన్న, మా అక్క ఉపవాసం ఉన్నదంటే దేవుడు ఏదో పని జరిగిస్తాడని విశ్వాసులకు ఒక నమ్మకం ఇప్పటికీ. అట్లాగా కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత విశ్వాసులు అందరూ అన్నారు, అన్న మీరు మేరక్క దగ్గరికి వెళ్ళి డేట్ తీసుకొని మేము అందరం ముందుకు వస్తామని చెప్పినారన్న. వెళ్ళగానే మే నెలలో వెళ్ళాను. మంచి ఎండలో అక్కని తీసుకొని వెళ్ళినాను. ఏంటి రాజు ఇట్లా వచ్చినావు ఇంత ఎండలో అంటే, అక్క డెడికేషన్ డేట్ తీసుకుందామని వచ్చినా అంటే అక్క చాలా సంతోషపడి నవ్వింది. ప్రైజ్ అలా పని అంతా అయిపోయిందా మరి అని అంటే, లేదక్క ఇంకా పెయింటింగ్. మరి ఇప్పుడే ఎందుకు, పెయింటింగ్ అయిపోయినాక తీసుకోవాలండి. లేదక్క దేవుడు ప్రేరేపించిండు, నాకు ఇట్లా చూపించినాడు అక్క మందిరం డెడికేషన్ జరిగినట్టు. అక్క కూడా చూపించినాడు. మందిరం అంతా కూడా ఇట్లా మహిమతో నిండినట్టు చూపించినాడు అన్న అక్కకి దర్శనం దేవుడు. అట్లాగా కనబడింది అక్క అంటే, అవునా సరేలే అని చెప్పేసి, మరి ఎప్పుడు ఇవ్వాలని అడిగింది. మీరు ఎప్పుడన్నా ఇవ్వండి అక్క డేట్ అని చెప్పినాను. సరే జూన్లో తీసుకోనన్నది. జూన్లో 25 కదా అక్క, జూన్ 25కు మందిరం డేట్ ఇచ్చిందన్న. నేను మే 20 తారీఖు ఏమో డేట్ తీసుకున్నాను అక్క దగ్గరికి వెళ్ళి. 20-21 సంథింగ్ 1 month గ్యాప్లో అన్న పెయింటింగ్ జరగాలి, పనులన్నీ జరగాలి అని ఇక ప్రార్థన చేస్తున్నా. పరిచర్య పనులు ప్రారంభించిన దాదాపు 2 లక్షలు 3 లక్షల దానికైనా అన్న. డెడికేషన్ కన్నా అరేంజ్మెంట్స్లో అన్న ఏ ఒక్కటి కూడా లోపం రాలే అన్న. ఒక విషయం చెప్తున్నాను, రేపు మందిరం డెడికేషన్ అన్న
ఈరోజు భయంకరమైన వర్షం అన్న. తెల్లారి 4 గంటల ప్రార్థన జరుగుతుంది మందిరంలో. నేను ఏడ్చినానన్న. ఏమని చెప్పినంటే, ప్రభా నువ్వు నన్ను సేవ పిలిచినావు, నా జీవితంలో ఏదైనా కోరిక ఉన్నదంటే మందిరం ఒక్కటే, నిజంగా నేను సేవకుడనైతే ఈ వర్షం ఆగిపోవాలని చెప్పినానన్న. పొద్దున 9-10 గంటల లోపు ఎండ స్టార్ట్ అయిందన్న. తెల్లారి మందిరం డెడికేషన్. ఆదివారం అంతా వర్షమే, సోమవారం అంతా ఫుల్ వాన నైట్ అంతా. నేను 4 గంటల ప్రార్థనకు డోర్ తీసి కిటికీలు తీసి ఏడ్చి ప్రార్థన చేసిన. నిజంగా నేను సేవకుడు అనిపించుకుంటే ఈ వర్షం ఆగిపోవాలి అంతే. డెడికేషన్ అయిపోయే వరకు ఎక్కడ వర్షం పడకూడదు. నిజంగా 9 గంటలకు 10 గంటలకు ఎండ వెళ్ళింది, భయంకరంగా వేడి ఎండ అన్న. ఆ ప్లేస్ మొత్తం ఎండిపోయింది అన్న. నాకు మందిరము పిల్లర్స్ వేసిన తర్వాత ఆగిపోయిందని చెప్పిన కదా, మందిరం కట్టినాక నా ప్రాణం తీసుకున్నా పర్వాలేదు కానీ నా మందిరం కట్టే వరకు నన్ను కాపాడని ఏడ్చాను. అప్పుడు ఫుల్ ఫిట్ మీద ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పినాను. ఇక మందిరం అయిపోయింది కదా, దేవుడు నన్ను తీసుకుంటాడో ఏమో అని చెప్పేసి నేను సాక్ష్యం చెప్తే సేవకులు అన్నారు, రాజు మందిరం కట్టుడితోటే నీకు దేవుడి పని అయిపోలేదు, కట్టినావు కానీ దేవుడి పని ఉంది నీ ద్వారా అని చెప్పేసి అన్నారు అన్న. ఎందుకంటే మస్తు బ్లడ్ పడిందన్న లాస్ట్ ఇయర్. మీరు బైబిల్ ట్రైనింగ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాబ్లం ఉన్నది ఉందన్న, ఉంది కానీ ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోకపోయేవాడిని. అది లోపల బాగా ఎక్కువైపోయింది నాకు. మధ్యలో కొంచెం సెట్ అయ్యేది బాగుండేది అంతే. ఇంకా ఏమైనా సిక్ అయినప్పుడు రెస్ట్ తీసుకునేటోడిని. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా అట్లా ఉండేవాడిని. మందిరం డెడికేషన్ అయిన తర్వాత జూన్ 25కి అయిందన్న. జూలైలో నేను 22వ తారీఖు ఇక్కడికి వచ్చిన కదన్న. జూలై 22వ తారీఖు ప్రతి సంవత్సరం జూలైలో ఉపాస ప్రార్థనలు పెడతా. 22వ తారీఖు నాడు ముగింపు కూటం, 7 రోజులు ఉపాస ప్రార్థన ప్రతి సంవత్సరం అన్న. అట్లాగా ఉపాస ప్రార్థనలు అయిపోయినాయి. ఇంకా నాకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో బాగా బ్లడ్ వచ్చేసింది అన్న. అక్క లేదు, ఇక్కడ బయటికి వెళ్ళింది మీటింగ్స్కి లాస్ట్ ఇయర్. అసలు మొత్తం భయంకరంగా బ్లీడింగ్ పడుతూనే ఉంది. ఇంకా మా పిల్లలు చూసి భయంకరంగా ఏడ్చిండ్రు. విశ్వాసులు వచ్చిండ్రు, ఇట్లా తలకాయ ఇట్లా ఉంచితే బ్లడ్ పడుతూ ఉందన్న. మ్యాక్స్ కేర్లో ఇక్కడ ఎమర్జెన్సీ కింద తీసుకుపోయి అడ్మిషన్ చేసిండ్రు. అప్పుడు ఇక మ్యాథ్యూస్ పాస్టర్ మన సేవకులు అందరూ వచ్చిండ్రు. చూసింటే ఆపరేషన్ చేయాలి పడుతుందని అన్నారు అన్న అపోలోలో. ఆ తర్వాత నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టరే మళ్ళీ పరిచయం అయ్యి ఆపరేషన్ అవసరం లేదన్నాడు. అందరూ ప్రార్థన చేసిన తర్వాత అన్ని బ్రాంచీలు సేవకులు ఇక్కడ అందరూ ఎంతోమంది ప్రార్థన చేశారు. ఎందుకంటే అది నేను ఉంటానా అనే హోప్స్ లేకుంటుండే అన్న. నా మనసులో నేను ఇంకా నాకు అయిపోయింది అనే అదే ఆలోచన ఉండేదన్న. దాదాపు 1 గంట సేపు ఎక్కువ చేయి పెట్టి చెస్ట్ మీద బాగా ప్రార్థన చేసినారు. మరుగురు నుంచి వచ్చిన జేమ్స్ పాస్టరు, ప్రతాప్ పాస్టరు, ఇంకా సిస్టర్స్ చాలామంది వచ్చిన నిరీక్షణ పాస్టరు, వీళ్ళందరూ వచ్చి మీద చేతులు ఉంచి బాగా ప్రార్థన చేసినారన్న. రాజన్న నీకు ఏమీ కాదు, దేవుడికి నీతో చాలా పని ఉంది అని చెప్పినారు. సుదర్శన్ పాస్టర్ కూడా నాకు ఒక మంచి మాట చెప్పినాడు అన్న. రాజుకి ఎందుకు ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఎదురొస్తున్నాయి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకున్నని ప్రార్థన చేసిందంట. దేవుడు దగ్గర ప్రార్థన చేస్తే సుదర్శన్ అయ్య గారికి దేవుడు ప్రేరేపించి నాకు చెప్పినాడు అన్న. ప్రార్థన చేసినాడు ఫోన్లో. ఎందుకు ఎప్పుడు కూడా ఏదో మరణకరమైన అపాయాలే వస్తాయని అంటే సుదర్శన్ అయ్య గారికి దేవుడు ప్రేరేపిస్తే నాకు చెప్పినాడు, నానా నీకు ద్వారా దేవుడికి చాలా పని ఉంది, ఆ ప్రాంతానికి నువ్వు అవసరం కాబట్టి దుష్టుడు కూడా నీ మీద అంత బలంగా పనిచేస్తున్నాడు. నీకు ఆటంకాలు రావడానికి కారణం నీ ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో పని ఆపడానికి అది ఉంటుంది. నీ మీద బాగా వ్యతిరేకత పనిచేస్తుంది నాన్న, జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ కాపాడుకోవాలి అని చెప్పేసి చెప్పినాడు అన్న. భవిష్యత్తు సంఘ కార్యక్రమాలు ఏం ప్లాన్ చేస్తాను, ఎట్లా ఉండాలి అనేది ఏం లేదన్న. అంటే సేవ ఒక్కటే అన్న ఫ్యూచర్లో నాకు, ఇంకా వేరే ఏం లేదు. అక్కకైనా నాకైనా దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడు కూపిస్తే ఇంకా దేవుని పని చేయడం అన్న, అంతే. సంఘంలో విశ్వాసులు ఏమన్నా ఇబ్బంది పెట్టడము, ఏమన్నా అవమానపరచడం అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? మందిరం ప్రారంభంలో జరిగినాయి అన్న అట్లాంటి అవమానాలు. ఈ మధ్యలో కూడా కొన్ని జరిగినప్పుడు ఇక చెప్పుకోలేని పరిస్థితులు, చాలా ఏడ్చి బాధపడేవాడు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఎట్లుండేది ఏమన్నా మంచి? అవునన్న, చాలామంది
అప్పుడు ఉన్నటువంటి పొజిషన్కి ఇప్పుడున్నటికి చాలామంది ఇది అవుతారన్న. ఏంటంటే వీళ్ళు దేవుడు ఈ స్థితిలో దేవుడే వీళ్ళని తీసుకొచ్చినారు అని చెప్పేసి అంటారు అందరూ కూడా. అన్న మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి లేకుండా వచ్చినాం, కానీ ఈరోజు ఎంతమంది ఎవరు వచ్చినా కూడా పెట్టే అంత సమృద్ధిని దేవుడు ఇచ్చిన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. మీరు మమ్మల్ని ఈ విధంగా ఏర్పరచుకొని ఈ స్థలములో నా తండ్రి మీరు చేసిన ఘనమైన కార్యములు, మీరు చేసినటువంటి గొప్ప కార్యములు సాక్షిరూపకములు చెప్పడానికి మీరు చూపించిన మీ విస్తారమైన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఆశ్చర్య కార్యములు చేయుటలో నీకు సాటి సమానులు ఎవరు లేరు తండ్రి. నీకు స్తోత్రం. అలుపులను నీవు గనులుగా మార్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ఈ గొప్ప అవకాశం మీరు నీ బిడ్డల ద్వారా మీరు కలుగజేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తలుపు నేను నీ ఎదుట తీసి ఉంచాను, ఇక మీదట ఎవరును దాన్ని వేయజాలడు అనే వాగ్దానం మీరు నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ పరిచర్యకు, ఈ బిడ్డలకు, ఈ సేవకు వ్యతిరేకముగా పోరాడుతున్న ప్రతి చీకటి దురాత్మ శక్తుల ప్రభావం తొలగించబడును గాక యేసు నామము. నీకు విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనే వాగ్దానము నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇలా ఈ ఘనమైన పరిచర్యలో ఈ బిడ్డలను వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైనా కూడా మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయి తండ్రి. నాయన అనేకులు ఈ స్థలములో నాయన మీరు వారి ద్వారా చేసిన ఘనమైన కార్యాలు చెప్తూ నిన్ను మహిమపరిచే కృప మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ పరిచర్యలో మీ బిడ్డలు ఇంకనూ మీరు బలపరిచి మీరు వాడుకోండి. ఇంకా ప్రతి అవసరతలు, ప్రతి కొదవలు మీరు తీర్చండి అయ్యా. నీ బిడ్డలకు ఏది అవసరమై ఉన్నదో తండ్రి, ఏది కొదవగా ఉందో దాని విషయంలో మీరు కృప చూపించండి, సహాయం పడండి తండ్రి. ఒక ఘనమైన పరిచర్య నీ బిడ్డల ద్వారా మీరు నడిపించండి నా తండ్రి. ఈ పరిచర్య అంతకంతకు ముందుకు కొనసాగించబడును గాక. యేసు నామములో కార్యం జరిగించండి తండ్రి. మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవించిలలో ఘనపరచిన